చిన్న కథలు చెప్తారన్నమాట పెద్దలందరూ గూడా. అప్పుడు ఈ కలియుగంలో మనస్సుతో చేసినటువంటి దానికే అత్యంత శక్తివంతమైనటువంటి క్రియ ఉంటుందన్నమాట. అంతటి మహోత్కృష్టమైనటువంటి శక్తి మనస్సుకుంటుందన్నమాట. అప్పుడు మనస్సు మీద ఎన్నో రకాల ఉపమానాలు చెప్తారు. ఇక్కడ కూర్చొని ఎక్కడ దేశమో దేశాలో తిరగొచ్చు. మన మొబైల్ కూడా అంత స్పీడ్‌గా వెళ్దనమాట. ప్రయాణించలేదు. అంతటి శక్తి మనస్సుకుంటుందన్నమాట. ఇతర దేశాల్లో ఉండే వ్యక్తికి ఒక క్షణంలో మనం ఫోన్ చేయగలుగుతున్నాం. కానీ మన మొబైల్ తరంగాల కంటే కూడా మనస్సు చాలా శక్తివంతమైనటువంటిది. మహా జ్ఞానప్రదాయకమైనటువంటిదనమాట. అందుకే దీనికొక చిన్న ఉపమానం చెప్తే మీరు అవధరిస్తారు. పెద్దలు గురుదేవులు చెప్పినట్టే ఒక మనస్సుకున్నటువంటి శక్తి ఏమిటయ్యా అంటే, ఇక్కడి నువ్వు కూర్చున్న స్థానంలోనే కూర్చొని ఏ దేవస్థానానికైనా వెళ్ళొచ్చు. గతంలో చూసిన అనుభవం ఉంటే గనక. అక్కడికి ప్రయాణం చేయగలదు. మీరు ఉదాహరణ చూడండి. నిదానంగా కళ్ళు మూసుకొని అవధరించండి. గురుదేవులు చెప్తారు చూసారా? మీరు తిరుమల తిరుపతి దేవస్థానమే మీరందరూ కూడా వెళ్ళొచ్చు. ఇప్పటికిప్పుడు మీరు ప్రశాంతంగా కూర్చొని ఉంటే. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఆలోచించుకోండి. నిదానంగా నేను కూడా మీ అందరిని తిరుపతి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఒకానొక సందర్భంలో మనందరం కూడా విజయవాడ నుంచి బయలుదేరి చక్కగా రైలో, బస్సో ఏదో ఎక్కుతామనమాట. రాత్రిపూట 9:30కో ఆ టయానికి మనం రైలు ఎక్కి ప్రయాణం చేస్తాం. ఇంచుమించుగా 4:30 ఆ సమయం అయ్యేసరికి రేణిగుంట స్టేషన్ దగ్గర పడిన వెంటనే అంత చిమ్మ చీకటిలో వెంకటేశ్వర స్వామి కొండ మీద తిరునామాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ తిరునామాలు కనబడేసరికి మన మనసులో తెలియనటువంటి ఆనందం ఉల్లూబుకుతుందనమాట. అదిగో తిరుపతి వచ్చేస్తుంది. పడుకున్నటువంటి పిల్లలందరూ కూడా లేపి, "నాయనా లెగండి. అదిగో శ్రీవారి నామాలు దర్శించండి" అని చెప్తారనమాట. ఆ శ్రీవారి నామాలు కూడా దర్శించిన తర్వాత ఆ స్టేషన్‌లో కూడా దిగిపోతాం. దిగిపోయిన తర్వాత కారు ఎక్కేదో, బస్సు ఎక్కో ఏదో చక్కగా అలిపిరి మెట్ల మార్గం దాకా చేరుకొని అక్కడే స్నానాలు చేసేస్తాం. అలిపిరి మెట్ల మార్గం దాకా చేరుకొని అక్కడే వెళ్ళేసరికి మన లగేజ్ అంతా అక్కడే ఇచ్చేసుకుంటాం. ఇచ్చుకున్న తర్వాత ఆ తిరుమల శ్రీవారి మెట్లు చూస్తేనే ఎంతటి ఆనందమో. ప్రతి ఒక్క కొన్ని వేల మెట్లకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ మెట్ల మీదే హారతి కర్పూరం వెలిగించేటువంటి మహాభక్తులు కొన్ని కోటాను కోట్ల మంది. ఇంతమంది భక్తుల యొక్క కోరికలు తీర్చినటువంటి శ్రీనివాస నమో నమః అని చెప్పి నమస్కరించుకుంటారనమాట. ఆ నమస్కరించుకుని కొద్దిగా పైకెక్కిన తర్వాత మోకాల పర్వతం వస్తుంది. ఈ చుట్టుపక్కల ఎటు చూసినా సరే కొన్ని చిన్న చిన్న దేవస్థానంలో దశావతారాలు చెక్కబడినటువంటి యొక్క మూర్తులు, ఆ పక్కనే ఉండేటువంటి కుడి చేతి ఎడమ చేతి పక్కన లేళ్ళు, ఆ లేళ్ళకి తినిపించేటటువంటి ఆ యొక్క ఈ పదార్థాలనమాట. ఏ క్యారెట్ అనో, కీరా దోసనో తినిపిస్తూ ఉంటారు. వాటికి కూడా కొంచెం పైకెళ్ళామనుకోండి, పక్కన ఇన్ని వేల మెట్లు ఎక్కిన తర్వాత గరుత్మంతుడి వారి మూర్తి, ఆ మూర్తి కూడా వచ్చి దర్శించుకొని చక్కగా ఆ తిరుమలగిరిలో మొత్తం ఎటు చూసినా సరే, ఏ వృక్షం చూసినా, ఏ రాయి చూసినా సరే ఇవి సాలగ్రామ శిలలు. తస్మాత్ జాగ్రత్త, వీటిలో ఎందుకు మహా శక్తివంతమైనటువంటి ఋషులు తపస్సు చేసుకున్నారా అనేటటువంటి విధంగా ఉంటాయన్నమాట. ఎక్కడ చూసినా పరమ పవిత్రమైనటువంటి పరిమళం అన్నమాట. మనం ఎంత ప్రయత్నించినా తిరుమలగిరుల్లో మనకి వచ్చేటువంటి సువాసన ఇంక ఎక్కడా రాదండి. ఆ కొండను చూస్తేనే ఏదో గుండెలలో తెలియనటువంటి ఆనందం పెల్లుబుకుతుందనమాట. సరే ఇవన్నీ తీసుకొని ఆ దర్శనం టోకెన్ కూడా వేసుకొని లోపలికి ప్రయాణిస్తామన్నమాట. ఆ లోపలికి ప్రయాణించేప్పుడు కూడా ఇవాల్టి రోజునంటే ఆ పక్క నుంచి లోపలికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాం. అక్కడ కూడా మనకి చెకింగ్ చేసి బ్యాగింగ్లు కూడా అక్కడ తీసేసుకొని లోపలికి వెళ్తామనమాట. అక్కడ పెద్ద పెద్ద గళ్ళు దర్శనం భాగ్యం ఎక్కువ రద్దీగా ఉంటే ఆ గడిలో పెట్టి గడేసేస్తారు. అక్కడే టీటీడీ ఛానల్ ఒక టీవీ ప్రత్యక్షమై ఉంటుంది. ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉంటారు. ఈలోగా ఎవరన్నా వచ్చి సిబ్బంది వచ్చి తాళం తీస్తున్నారా అంటే చాలు, గోవిందా గోవిందా అనేటువంటి మాట వినబడేసరికి కూర్చున్న భక్తులందరూ కూడా ఒకేసారి లేచి నిలబడతారనమాట. నిలబడి చక్కగా నిదానంగా ముందుకు వెళ్తూ ఉంటారనమాట. మరలా పక్కకు తిరిగి అల్యూమినియంతో చేయబడినటువంటి మెట్లు పైకెక్కి చూసేసరికి అక్కడే అమ్మవారి యొక్క వకులమాత దేవస్థానంలోకి వెళ్ళేటటువంటి ప్రసాదం చేయబడేటువంటి ద్రవ్యాలు వెళ్తూ ఉంటాయి ఆ పెద్ద గోడ మీద నుంచి. అది కూడా దాటి కొద్దిగా కుడి చేతి పక్కన తిరిగామనుకోండి, ఈ ఇత్తడి గ్రిల్స్ అనమాట. ఈ చిన్నపిల్ల దాన్ని పట్టుకుని రాసి తిప్పి అవి తెల్లగా మెరిసిపోతూ ఉంటాయన్నమాట. అది కూడా కొద్దిగా ముందు తాగేసరికి మన బ్యాగులు తీసుకొని చెకింగ్ చేస్తారనమాట. అందులో ఏదైనా విలువైన వస్తువులు ఉన్నాయా, లేదా హానికరమైన పదార్థాలు ఉన్నాయి, అవి కూడా తీసుకుని కొద్దిగా ముందుకు వెళ్ళామనుకోండి, ఆకుపచ్చడి పట్ట అనమాట. మన ప్రమేయం లేకుండానే మన కాళ్ళు మొత్తం తడిచిపోతాయి. తడిచిపోయిన పిదప కొద్దిగా ముందుకు వెళ్తే పెద్ద పెద్ద అరటి చెట్టు స్తంభాలనమాట. అరటి చెట్లతో స్తంభాలుంటాయి.
అక్కడికి వెళ్ళేసరికి ఒక చిన్న పైపులోంచి నీళ్లు ప్రవహిస్తూ ఉంటే మన కాళ్ళు మనమే కడుక్కుంటాం. పెద్ద గడప. అబ్బో! ఆ కాలంలో ఇంత బారు మనుషులు ఉండేవారని చెప్పి మన 2 కాళ్ళు సరిపోవండి ఆ గడప దాటడానికి. దాటి కొద్దిగా ముందుకొచ్చేసరికి ఈ కుడి చేతి పక్కన, ఎడమ చేతి పక్కన చూస్తే ఒక చిన్న గుణపం ఉంటుందనమాట. ఆ గుణపానికి నమస్కరించుకుంటారు. అబ్బో! ఈ గుణపంతోనే కదా శ్రీవారిని అనంతాచార్యుల వారు గడ్డంతో కొట్టిందని చెప్పి ఆ గుణపానికి నమస్కరించుకొని ఎడమ చేతి పక్కన తిరుగుతారనమాట. ఎడమ చేతి పక్కన తిరిగిన ఉత్తర క్షణం ఓం నమో వెంకటేశాయ నమః అనబడేటటువంటి నామం వినపడతా ఉంటుందన్నమాట. ఆ పక్కనే శ్రీవారికి వివాహమైనప్పుడు ఆ యొక్క శ్రీదేవి ఈ భూ యొక్క పద్మావతి అమ్మవారితో పాణిగ్రహణం చేయబడేటటువంటి ఒక చిత్రపటం ఉంటుందన్నమాట. అది కూడా దర్శనం కొద్దిగా ముందుకు వస్తే చక్కగా కృష్ణదేవరాయల మూర్తులుంటాయి. అవి టోపీ పెట్టుకున్నారా అన్నట్టుగా ఉంటాయన్నమాట. జారలు టోపీ పెట్టుకుంటారు చూసారా? కొన్ని కొన్ని చేపలు పట్టేవారు. ఆ టోపీలాగా ఉంటాయి. తిరుమల దేవి, చిన్నాదేవితో. దాని పక్కనే కొద్దిగా చూస్తే శ్రీవారి తులాభారం ఉంటుంది. అబ్బో! ఎంతమంది మొక్కుబడులు తీర్చుకున్నటువంటి తులాభారమో, ఆ తులాభారం మొక్కులు తీర్చుకున్న వాళ్ళు బంగారంతో తులాభారం, చిల్లర నాణేలతో తులాభారం, బెల్లంతో తులాభారం అన్నీ వేస్తూ ఉంటారు. ఆ డబ్బులు వేసిన తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఎర్రటి పైపు ఉంటుందన్నమాట. గ్యాస్ పైపు లాంటిది. ఆ పైపు కూడా దాడి సూర్య అక్కడే పక్కనే శ్రీవారి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ కళ్యాణ మహోత్సవానికి కూడా ఒక నమస్కారం చేసుకుని, స్వామి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత నీ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటానని చెప్పి ఒక నమస్కరించుకుని ముందుకు వెళ్ళేసరికి పెద్ద బంగారపు కాంతితో మెరిసిపోతున్నటువంటి ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభం చుట్టూ కూడా పెద్ద పెద్ద దర్భలతో చేయబడిన తాడులు కట్టివేసి ఉంటాయనమాట. ఆ చుట్టూ కూడా చిన్న చిన్న ఆ యొక్క స్వామివారి యొక్క బలిపీఠాలు ఉంటాయి. ఆ బలిపీఠాల మీద అన్నం ముద్దలు పెట్టి ఉంటాయన్నమాట. ఆ యొక్క ధ్వజస్తంభం చుట్టూ కూడా వరి వడ్లతో చేయబడినటువంటి కొన్ని రకాల పూజా ద్రవ్యాలు ఉంటాయి. ఆ చుట్టూ కట్టేసి ఉంటాయి. ముందుకు వెళ్తామన్నమాట. మరలా వెండిగుమ్మ వస్తుంది. ఆ గడ చూస్తేనే అబ్బో! ఇంత పెద్ద గడ ఉంటుందన్నమాట. ఇన్ని కోట్ల మంది భక్తులు ఆ వెండిని రాసి, రాసి, రాసి సగం అరిగిపోయి ఉంటుంది. ఆ మూర్తులు కూడా సగం పోలికలు పోయి ఉంటాయన్నమాట. ముందుకు వెళ్తామన్నమాట. ఈలోగా బంగారపు కాంతితో మెరిసిపోయేబడేటువంటి ఆనంద నిలయం కనిపిస్తుందన్నమాట. ఒళ్ళంతా తుళ్ళింత వచ్చేంత విధంగా అందులో కూడా బంగారపు కాంతి వచ్చేలాగా ఈ విద్యుత్తు కాంతులతో ప్రకాశించిపోతూ ఉంటుందన్నమాట. లోపలికి వెళ్ళిన వెంటనే ఇలా ఈ యొక్క హ్మ్. చెస్ గడులు ఉంటాయి చూసారా? చదరంగం గడులు. అలా అనేటువంటి విధంగా బంగారపు పూలు చెక్కబడి ఆ చదరంగ గడుల్లాగా ఉంటాయి ఆనంద నిలయం యొక్క గోడలు. ఆ లోపలికి వెళ్ళిన వెంటనే పక్కన చూసిన వెంటనే యాజ్ఞాపాలక హనుమ 2 రెక్కలు విప్పారించి 2 చేతులతో నమస్కరించి ఉంటారు. స్వామి రావయ్యా! నువ్వు ఎప్పుడు వస్తావా? సిద్ధంగా ఉన్నాను అనేటువంటి గరుక్కుమంతుల వారు ఉంటారు. ఆ గరుక్కుమంతుల వారికి ఒక నమస్కారం చేసుకొని కొద్దిగా ముందుకు వెళ్ళేసరికి పైకి చూస్తే ఎటు చూసినా బంగారమే. పెద్ద పెద్ద హ్మ్. లైట్లు విద్యుత్ కాంతులతో ఉండబడేటువంటి యొక్క కాంతులు. ఇటు పక్కన చూస్తే ఒక గద మీద చేపెట్టుకొని ఇలా ఉంటారు ఒకాయన. ఇటు పక్కన చూస్తే ఇంకొక గద మీద చేపెట్టుకొని ఇలా ఉంటారు. తస్మాత్ జాగ్రత్త లోపల జగద్రక్షకుడైనటువంటి పరమేశ్వరుడు ఉన్నాడు. ఆయనకి నీ దగ్గరికి వచ్చేటప్పుడు జాగ్రత్త వహించండి, జాగ్రత్త వహించండి అని చెప్పి చెప్తా ఉంటారు. జయ విజయులు ఇద్దరు కూడా. వాళ్ళకి ఒక నమస్కారం చేసుకొని, వాళ్ళు కట్టుకునే పంచెలు కూడా ఎంత అద్భుతంగా ఇలా అరచెయ్యి మందం కూడా సరిపోదు వాళ్ళకు కట్టుకునే పట్టు పంచెలు. వాళ్ళకి ఒక నమస్కారం చేసుకొని ముందుకు వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఒక చెక్క మీదకి ఎక్కేసరికల్లా పిల్లలు నలిగిపోతారని చెప్పి మనమైతే పసిపిల్లలు తెచ్చుకుంటాము. ఒరేయ్ రండిరా, రండి అని చెప్పి వాళ్ళ భుజాల మీద వేసుకొని చక్కగా అదిగో నాన్న జోజి, జై చెయ్యి నాన్న గోవిందా అనుకుంటూ గోవింద కంటే అమ్మ కనిపించట్లేదమ్మంటాడు. ఇదిగో కొట్టుకొట్టనేసరికి ఈ పక్కనే ఈ వెనకాల ఉన్నటువంటి గుండు కదండీ! తలని సంబంధించిన ఆ గుండు ఇంకో గుండుతో ఆపాదించుకుంటూ సర్లే లేదులేనా అని చెప్పి ఆ గుండుకి చందనం కూడా చక్కగా రాసి ముందుకు వెళ్ళేసరికి వెంకటేశ్వర స్వామి నిలువెత్తు విగ్రహం అనమాట. ఆపాత మధురం కూడా తాగేద్దాం అనేటువంటి విగ్రహం అనమాట. చిన్న దీపాల వెలుగులో వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటే ఎంతటి భాగ్యమో! సరే మన అదృష్టం బాగుండి అక్కడ ఉన్న అధికారి ఎవరో అయ్యా నేను కొద్దిసేపు బయటికి వెళ్ళే పనుంది. ఒక్క 2 నిమిషాలు ఇక్కడ నిలబడుతూ ఉన్నారనుకోండి, ఈ ఒళ్ళంతా రోమాంచితమైపోయి మహానుభావ శ్రీ వెంకటేశ్వర నా అదృష్టమే అదృష్టమయ్యా అని చెప్పి ఆయన పాదాల దగ్గర నుంచి చూడండి ఒక ఇత్తడి పళ్ళెం బోర్లించామా అనేటటువంటి విధంగా ఒక పళ్ళెం పద్మపీఠం. ఆ పద్మపీఠం మీద బంగారపు కాంతితో మెరిసిపోయేటటువంటి స్వామివారి పాదాలు. ఆ పాదాలకి తెల్లటి గోల్డ్ అనమాట. ఆ గోళ్ళకి పైభాగంలో కొంచెం చూసామండి ఇంత అరచేతి మందాన ఉండేటువంటి పంచ. అటు ఇటు కూడా కలిపి దానిపైన కొద్దిగా చూస్తే నందక ఖడ్గం ఈ నాభి దగ్గర నుంచి ఇలా నిలబడి ఉంటుందన్నమాట నందక ఖడ్గం. దాని కొద్దిగా పైన చూస్తే
కాసుల పేర్లు, బంగారపు నాణేలతాగా ఉండేటువంటి కాసుల పేర్లు. దానికి కొంచెం పైకి చూస్తే ఈ సాలగ్రామ మాలలనమాట. ఆ సాలగ్రామ మాలలు కూడా చూసి కొంచెం బయటకు వెళ్ళామనుకోండి, ఈ మోకాలు భాగం కూడా కొద్దిగా నడుము భాగానికొస్తే అబ్బో! స్వామివారు ధరించేటటువంటి వడ్డాణం అది నాగపడగ స్వరూపంలో ఉంటుందనమాట. నాగేంద్రుడి యొక్క వడ్డాణం ఎలా ఉంటుందో, ఆ వడ్డాణం స్థితిలో నాగేంద్ర స్వామి వడ్డాణం ఉంటుంది. కొంచెం పైకి చూసామనుకోండి, ఈ వక్షస్థలంలో శ్రీదేవి, భూదేవి. అబ్బో! శ్రీదేవి, భూదేవికి ఎంత వైభోగం పట్టిందో స్వామివారి వక్షస్థలంలో ఉన్నారని చెప్పి, అంత పెద్ద విగ్రహంలో వాళ్ళు కనబడరేమో అని చెప్పి చిన్న చిన్న కనకాంబరాల మాలలు చుట్టి ఆ స్వామివారి మూర్తికి చుట్టబడి ఉంటాయి వక్షస్థలం మీద. ఆ వక్షస్థలం మీద చుట్టబడి ఉంటాయి. మెడలో రకరకాల హారాలు, రకరకాల వజ్రాలు, వైడూర్యాలు కూడి ఉంటాయి. ఆ పైన కొద్దిగా చూసామనుకోండి, అనాకలిత సాదృశ్య చుబుక స్త్రీ విరాజిత అనబడేటువంటి నామం ఇక్కడ కనబడిందా అనేటటువంటి విధంగా స్వామివారి చిన్న గడ్డం అన్నమాట. సాలగ్రామంలా ఉంటుంది ఆ గడ్డం. ఆ గడ్డానికి పైన కొద్దిగా తెల్లటి మచ్చ. స్వామి మూతి ముడుచుకున్నావా అనేటటువంటి విధంగా చిన్న మూతి. ఆ ముక్కు పైభాగం వచ్చేసరికి ముక్కు సగభాగం దాకా పెట్టబడినటువంటి తిరునామాలు అనమాట. కళ్ళు కూడా సగభాగానికి వచ్చేస్తాయి. అంటే స్వామి చెప్పేది ఏంటంటే, బాహ్యంలో దర్శించుకున్న వారు కొన్ని కోట్ల మంది ఉండొచ్చు, కానీ ఆంతర దర్శనమే నాకు ప్రధానం రా నాయన అని కళ్ళు మూసుకొని ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటాడో వాడి మనస్సులో నేనే ప్రత్యక్షమవుతాను అనేటటువంటి విధంగా తిరునామాలు, పచ్చకర్పూరంతో తిరునామాలు, దానిపైన వజ్ర వైఢూర్యాలు నవరత్నాలతో కూడబడినటువంటి ఒక పెద్ద కిరీటం. ఆ కిరీటం మీద నుంచి భుజకీర్తుల దాకా వచ్చినటువంటి ఒక తోమాల. అబ్బో! ఎంత గొప్ప తోమాలో! ఆ తోమాల కిరీటం దగ్గర నుంచి ప్రారంభమై ఈ కుడి చేతి శంఖచక్రాల మీదకి వచ్చినటువంటి తోమాల ఆ యొక్క నఖశిఖ పర్యంతం స్వామివారి మూర్తిని చూస్తూ, మహానుభావ శ్రీ వెంకటేశ్వర జన్మల యొక్క నీ యొక్క దర్శన భాగం నాకు లభించుగాక అని చెప్పి వస్తే, పక్కనే అర్చకుడు వచ్చి తులసి మాలలు శ్రీవారి పాదాల మీద వెయ్యవయ్యా అంటే, ఆ తులసి యొక్క దళాలు తీసుకుని స్వామివారి పాదాల మీద వేసి నమస్కరించిన, మహానుభావ మరలా ఎప్పుడు చూస్తానో తండ్రి నీ యొక్క దర్శన భాగ్యం అని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. విచిత్రం ఏమిటయ్యా అంటే, శ్రీవారిలో అక్కడ వరకు ఎన్నో కోరికలు చెప్పుకుందాం అని వెళ్ళేటువంటి వారందరికీ కూడా శ్రీవారి మూర్తిని చూసేసరికి ఒక్క కోరిక గుర్తుకు రాదనమాట. తీరా బయటికి వచ్చేసిన తర్వాత గుర్తొస్తుంది, అయ్యో మన కోరిక చెప్పుకోవడం మర్చిపోయామని. ఎందుకంటే అంతటి సమ్మోహనాకారుడు. మగ రూపంలో ఉంటే శ్రీవారు, స్త్రీ రూపంలో ఉంటే అమ్మవారు అనమాట. అక్కడికి వచ్చిన అయ్యా మీరు ఒక్కళ్ళు చూస్తే ఎంత ఎలాగండి, ఈ వెనకాల చాలామంది భక్తులు ఉన్నారు కదా అని చెప్పి అక్కడ ఉండే ఒక పోలీస్ అధికారిని నువ్వు తెలమంటే, మళ్ళా మహానుభావ వెళ్ళలేక ఆగవయ్యా తోసేమాకయ్యా అని ఆయన యొక్క కొద్దిగా సముదాయించి కొద్దిగా ముందుకు వచ్చేవనుకోండి, పునర్దర్శన ప్రాప్తి రస్తు ఉండేటువంటి ఒక బోర్డు ఉంటుంది అనమాట. దానికి ఎదురుకుండా చిన్న చిన్న మెట్లు ఉంటాయి, 3 4 ఉండొచ్చు బహుశా. దానికి వెళ్ళేసరికి అద్దాల మేడలో ఉండేటువంటి ఒక వకులమాత. ఆ అద్దాల మేడలో కూడా కొంతమంది భక్తులు తెలియక డబ్బులు దూర్చేస్తూ ఉంటారు. ఆ డబ్బులు దూర్చేసి వకులమాతకి ఎప్పుడు కూడా అయ్యో ఇంతమంది వస్తున్నారు, నా బిడ్డ తిన్నాడో లేదో అని చెప్పి ఆ వంటశాల వైపే చూసేటటువంటి వకులమాత లక్ష్మీదేవి స్వరూపంలో ఆవిడ ఉంటుందన్నమాట. పద్మలో కూర్చొని ఆవిడకు ఒక నమస్కారం చేసుకుని, అమ్మ వకులమాత చెప్పమమ్మ మేము వచ్చామని చెప్పి ఆవిడ నమస్కారం చేసుకుని కొద్దిగా ముందుకి వచ్చామనుకోండి, పెద్ద బావి అన్నమాట, పూల బావి. అందులోన ఆ బావికంతా కూడా బంగారపు యొక్క తాపడం చేయించేసి ఉంటారనమాట. మన వాళ్ళు తెలియక అందులో కూడా డబ్బులు కురిచేయడం, డబ్బులు వేసేయడం చేస్తూ ఉంటారు. కొద్దిగా ముందుకు వెళ్తే రామలక్ష్మణుల మూర్తులు అనమాట. పక్కనే ఆజ్ఞాపాలక హనుమ, నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని మాట్లాడేటువంటి స్వామి హనుమ విగ్రహం. ఆ వాళ్ళకి నమస్కారం చేసుకుని, స్వామి తీర్థము పాదుకులు అక్కడే ఇస్తారనమాట. అబ్బో ఎంత గొప్పగా ఉంటుందో ఆ తీర్థం. ఆ తీర్థంలో తులసి దళాలు పచ్చకర్పూరం వేసి రంగరించి ఆ తీర్థాన్ని తీసుకునేసరికి శ్రీవారు ఈ యొక్క పాదోదకమా అనేటువంటి విధంగా ఉంటుందన్నమాట. ఆ పాదోదకం అబ్బో శ్రీవారి పాదుకలే తల మీద పెట్టారనేది పెద్ద షటారి. ఆ షటారి మీద పెట్టించుకొని ఆ మెట్లు దిగి వచ్చేసరికి అమ్మో చుట్టుపక్కల ఇంకా ఈ ఆనంద నిలయానికి చుట్టుపక్కలంతా కూడా ఏసీ బయటకు వచ్చేటువంటి పెద్ద పైపు ఉంటుందన్నమాట, అల్యూమినియంతో. ఆ పైపుకి కూడా చూసి కొద్దిగా ముందు వచ్చేసరికి ఈ పక్కనే కింద కాళ్ళు తగలకుండా నడవంటరా నాయన అని చెప్పి పిల్లలకి చెప్తూ ఉంటారనమాట. పెద్ద ఇవి బలిపీఠాలన్నమాట. అలా వెనక భాగానికి వస్తాం. పక్కనే స్వామివారి పరకావలి. ఆ లుంగీలు కట్టుకుని బనీలు వేసిన వాళ్ళందరూ కూడా డబ్బులు లెక్క పెట్టారు ఉంటారు. చిల్లర చప్పుడు చక్కగా అద్దాల్లో కూడా కొన్ని డాలర్స్ అవి పెట్టబడి ఉంటాయి. ఆ వెనక భాగానికి వెళ్ళి నమస్కరించుకుని ఆ పక్కడే శ్రీవారి గంధపు అరగదీసిన ఒక అర ఉంటుందన్నమాట.
ఆ పక్కన మెట్లెక్కి చూస్తా ఉంటే అందరూ పైకి చూస్తా ఉంటారు. ఏమిటబ్బా అని చూస్తే అదిగోండి విమాన వెంకటేశ్వరుడు అంటారు. ఆ విమాన వెంకటేశ్వరునికి దర్శనం చేసుకుంటారనమాట. ఆ విమాన వెంకటేశ్వరుడి దగ్గరే వెండితో చేయబడినటువంటి ఒక మకర తోరణం, అందులోనే ఉండేటువంటి తాండవం చేసేటువంటి కృష్ణుడు ఇలా చెయ్యి పైకి పెట్టి తాండవం చేస్తూ ఉంటాడనమాట. అటువంటి కృష్ణుడికి నమస్కరించుకుని పక్కన యోగ నరసింహస్వామికి దర్శనం చేసుకుని హుండీలో డబ్బులు వేయమంటే మన దగ్గర ఉన్నటువంటి యొక్క పర్సులోంచి ఒక 10,000 రూపాయల కట్ట తీసుకుని హుండీలో వేద్దాం అనుకునేసరికి పక్కనే నిలబడి ఉన్నటువంటి లక్ష్మీదేవి అనమాట. 6 అడుగులు ఉండే వారందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం. అమ్మవారందరూ వెళ్ళి ఆవిడ పాదాలు పట్టుకుంటారు. పట్టుకుని ఆవిడ బంగారం అంతా అరిగిపోయి ఇత్తడి మిగిలిందనమాట ఇప్పటికి. ఆవిడకి పాదాలు కూడా పట్టుకు నమస్కరించుకుని కొద్దిగా ముందుకు వచ్చేసరికి పసుపచ్చటి వస్త్రంతో తెల్లటి నామాలు పెట్టబడి ఒక పెద్ద గంగారంలో ఉండేటువంటి హుండీ. అది గంటకి నిండిపోతున్నా సరే గంటకి తీసుకొని వెళ్తుంటారు. కలియుగంలో శ్రీవారి వెంకటేశ్వర స్వామి హుండీకి పాపాలకి ఒక ప్రతిరూపం అన్నమాట. ఎందుకంటే కలియుగంలో పాపాలు పెరిగే కొద్దీ శ్రీవారి ఆదాయం పెరుగుతూనే ఉంటుందన్నమాట. పాపాలు ఎప్పుడైతే తగ్గుతూ ఉంటాయో శ్రీవారి ఆదాయం తగ్గిపోయినట్టే. అందుకే మనం శ్రీవారి ఆదాయం తగ్గిపోయిందంటే బాధపడకూడదు అనమాట. అబ్బో స్వామి లోకంలో పాపాలు తగ్గాయా అనేటువంటి విధంగా స్వామికి నమస్కరించుకుని ఇలా ముందుకు వచ్చేసరికి మరలా అక్కడ మరలి పెద్ద ధ్వజస్తంభం ఆ యొక్క గడప ఉంటుందన్నమాట. ఆ గడప కూడా దాటి బయటకు వస్తూ ఉండగా మరలా ఎప్పుడు చూస్తానో తండ్రి గోవింద 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 అనుకుంటూ బయటకు వచ్చేసరికి ఈ పక్కన ప్రసాదం పెట్టే కౌంటర్ ఉంటుందన్నమాట. ఆ కౌంటర్లో ఏమైనా నీకు పులిహార పడతారు, నువ్వు పులిహార తీసుకొని నేను దద్దోజనం తీసుకుంటా అని చెప్పి దద్దోజనం కూడా తీసుకుని అక్కడ తినేసి పక్కనే ఒక డస్ట్బిన్లో పడేసి నువ్వు ప్రసాదం తీసుకొస్తాను ఉండేవని చెప్పి ఆ కోనేటి దగ్గరే భార్యాబిడ్డలను ఇద్దరిని కూడా కూర్చోబెట్టి ఆ క్యూరేల్లో ఉండి తెల్లటి సంచి మీద నీలిరంగు వస్త్రాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తీసుకుని ఆ చుట్టుపక్కలంతా నేతి వాసన ఆ లడ్డూ కూడా తీసుకుని ఆ కోనేటి దగ్గరికి వచ్చి భార్యాబిడ్డలతో కూర్చుని ఆ ప్రసాదం తిన్నా ఉంటే ఎంతటి అదృష్టమో. ఆ నెయ్యి వాసన పక్కన గట్టిగా నవలేసరికి ఆ పటికి బెల్లం చిప్స్ యొక్క పలుకులు యాలకుల యొక్క ముద్ద ఉంచి నమస్కరించుకుని ఆ నములుతా ఉండి నిదానంగా కళ్ళు తెరిచి చూడండి. కళ్ళు తెరిచి చూసరికి నువ్వు ఉన్నది తిరుపతిలో కాదురా ఆయన, ఇక్కడ ఉన్నది నువ్వు విజయవాడ నగరంలో అనేటటువంటి ఆశ్చర్యం మనకు కలిగిస్తుందన్నమాట. ఎందుకంటే అమ్మవారి యొక్క మనస్సు స్వరూపమే ఆ స్వరూపం అన్నమాట. మనస్సుతో తలుచుకుంటే ఇప్పటికిప్పుడు ఎక్కడైనా వెళ్ళి రావచ్చు. అలాగే నాయన నువ్వు మనస్సులో తలుచుకున్నది నాయన తలుచుకుంటే ఆ గడ్డం రూపం నీకు కనిపించగలదు చెప్పదనమాట. ఎందుకంటే మీరు యథార్థంగా కళ్ళు మూసుకుని ఇవంతా దృశ్యం చేసుకుంటే మీరైతే వెళ్ళారు లేదు, నేను మాత్రం ఇప్పటివరకు తిరుపతిలోనే విహరించాను. తిరుమల శ్రీవారి యొక్క దర్శనం కూడా చేసుకున్నట్టే అనమాట. కాబట్టి ఎంతటి చుబకం అన్నమాట. ఆ చుబకం అనాకలిత సాదృశ్య చుబుక స్త్రీ విరాజితాయ నమో నమః. చుబుక స్త్రీ విరాజిత. ఇంకా ఇది యొక్క తిరుమల దర్శనం ఇంకా నిదానంగా చెప్పవలసి వచ్చింది. కానీ తిరుపతి వెళ్ళిన కానీ పరుగులే కదా స్వామి, నడవని తరిమేస్తారు కదా, అదే యొక్క పరుగులు కానీ కొద్దిగా వేగంగానే వస్తుంది. కానీ చుబుక స్త్రీ విరాజితాయ నమో నమః. కానీ పైగా ఎందుకు ఉపమానం చెప్పలేదంటే ఆ యొక్క గడ్డంకి ఉన్నటువంటి అదృష్టాన్ని గతంలో ఎవరు కూడా చెప్పబడలేదన్నమాట. అంతటి అదృష్టం అన్నమాట. ఈ బ్రహ్మాండంలో ఉంటే ప్రతి ఒక్క తండ్రి కూడా స్త్రీ పురుషులు యొక్క కలయిక ద్వారా ఒక స్త్రీమూర్తిని కన్నవారు, ఆడబిడ్డను కన్నవారే. కానీ మనందరం ఒక సామాన్యమైన ఆడపిల్లను కన్నవారం. కానీ దక్షుడు అలాగే హిమవంతుడు వాళ్ళు కలిగినటువంటి అదృష్టం ఎటువంటిదయ్యా అంటే అమ్మవారి గడ్డం పట్టుకుని నాన్న అన్నం తినమ్మా, కొద్దిగా నాన్న ఈ యొక్క పప్పు తినమ్మా, ఇదిగో నాన్న ఇది అమ్మ ముద్ద, ఇదిగో నాన్న ముద్ద అని లోకాన్నంతటికీ అన్నం పెట్టేటటువంటి అన్నపూర్ణాదేవికి ఆ గడ్డం పట్టి బతిమలాడినటువంటి చేతులు, ఆ యొక్క చేతులు హిమవంతుడి యొక్క చేతులు. ఎవడి ఆ గడ్డాన్ని పట్టుకునే అదృష్టం ఎవరికి వస్తుందండి? ఆ అదృష్టాన్ని సామాన్యంగా పోల్చగలవా మనం? ఈ అదృష్టాన్ని సరిసమానంతో ఒక పోలిక చెప్పండి అంటే ఎలా పోలుస్తారు? పోల్చడానికి సాధ్యప కానే కాదన. కాబట్టి అనాకలిత సాదృశ్య చుబుక స్త్రీ విరాజితాయ నమో నమః. ఏమో దక్షుడైతే ఆ యొక్క అదృష్టాన్ని కొంతసేపటికి కోల్పోయాడేమో కానీ హిమవంతుడు మాత్రం ఆ గడ్డాన్ని పట్టుకుని ఎన్నిసార్లు బతిమలాడాడో, ఎన్నిసార్లు ఆ గడ్డాన్ని పట్టుకుని నా బుజ్జివి కాదు, నా తల్లివి కాదు, నా బంగారు రాశివి కాదు, నా వరాల కొండ కాదు అని ఆ గడ్డాన్ని పట్టుకుని ఎన్నిసార్లు బతిమలాడాడో. జనక మహారాజు గారు ఆ గడ్డాన్ని పట్టుకుని ఎంత మురిసిపోయాడో. అంతటి మహద్భాగ్యం. భృగు మహర్షి ఆ గడ్డాన్ని పట్టుకుని ఎంతగా ఐశ్వర్యాన్ని పొందాడో. ఐశ్వర్యం అంటే కేవలంగా ధనమే కాదు, ఆ యొక్క ఐశ్వర్యం వర్ణనాతీతం అన్నమాట. మాటలతో చెప్పడానికి ఆ యొక్క ఐశ్వర్యం అటువంటిది సమానం మరొకటి లేనే లేదనమాట. అంటే యథార్థంగా నిజంగా తండ్రి ప్రేమ ఎంతదంటే తండ్రికి కొడుకు కంటే కూడా కూతురు అంటేనే చాలా ప్రీతి అనమాట. తల్లికి కొడుకు అంటే ఎంత ప్రీతో తండ్రికి కూతురు అంటే చాలా ప్రీతి అనమాట.
నాన్న ఎటువంటి గారం చేసినా సరే తండ్రి అమ్మ తిడుతున్నా సరే నాన్న దగ్గరికొచ్చేసి, నాన్న అమ్మ చూడమ్మా, నాన్న అమ్మ చూడు తిడుతున్నంటే, ఊరుకో అని చెప్పి, ఏమమ్మా అంటే, అమ్మ అన్నం తినలని తిడుతుంటే, సరే నువ్వు నా బుజ్జి కాదు, నా బంగారు తల్లి కాదు, అన్నం తినమ్మా అని ఆ గడ్డాన్ని పట్టుకునే అదృష్టం ఎవరికొస్తుందండి? ఒక తండ్రి కూతుళ్ళ ప్రేమని ఒక వస్తువుతో పోల్చడానికి ఏదన్నా ఉంటుందా ప్రపంచంలో వస్తువు? ఏది ఉండదనమాట. అందుకే ఇంతదాకా మేము చెప్పాము. అనాకలిత సాదృశ్య చుబుక స్త్రీ విరాజితాయ నమో నమః మా వల్ల కాదు. ఈ గడ్డానికి తండ్రి కూతుర్ల ప్రేమకి ఒక అర్థం చెప్పడానికి మా వల్ల కాదు. పైగా ఉపమానం చెప్పాలనుకుంటే శంకర భగవత్పాదులు ఏదైనా ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేయాలి. ఏదైనా ఉపమానం చెప్పాలి ఆయన తప్ప మరొకటి చేయలేరనమాట. అబ్బో! ఎంతటి అదృష్టమో తెలుసా అండి. ఆ గడ్డం మామూలు గడ్డం కాదు. దక్షుడు ఈ హిమవంతుడు ఎంతటి వాడు ఆ గడ్డాన్ని పట్టుకొని ఎంతగా మైమరిచిపోయాడో. సరే మరి ఎందుకు చెప్పబడలేదు ఈ యొక్క గడ్డానికి ఈ యొక్క ఉపమానం అంటే, అమ్మవారికి ఒకసారి తన ముఖం ఎలా ఉంటుందో చూసుకోవాలనిపించిందనమాట. ఇదే ప్రశ్నని భగవాన్ రమణుల దగ్గరికెళ్ళి ఒక వ్యక్తి ఒక ప్రశ్న వేశారు. స్వామి, భగవంతుడికి మరి ఇన్ని సృష్టి చేయబట్టి గల మనకి ఇన్ని ఆపదలు, ఇన్ని గొడవలు, చికాకులు, చింతలు ఇన్ని వచ్చినాయి. మరి సృష్టి చేయబట్టే కదా! సృష్టి చేయకుండా ఉంటే ఏ గోల ఉండేది కదా! అసలు భగవంతుడు సృష్టి ఎందుకు చేసుంటాడంటే, ఒరేయ్ నాయనా నీకెప్పుడైనా నీ మొఖం చూసుకున్నావా? చూసుకున్నా స్వామి. ఎందులో చూసుకున్నావు? అద్దంలో చూస్తున్నా. మరి భగవంతుడు కూడా ఒకసారి ఆయన ముఖం ఎలా ఉంటుందో చూసుకోవాలనిపించిందిరా. కాబట్టి ఆయన కూడా ఒక అద్దంలో చూసుకున్నాను అనుకున్నా. ఆయన ముఖం ఎలా ఉంటుందో చూసుకోవాలి అనిపించినప్పుడల్లా ఆ యొక్క ప్రకృతి అనబడేటువంటి అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటున్నాడనమాట. తన ముఖమే ప్రకృతి, వికృతి అనమాట. ప్రకృతి అందుకే లక్ష్మీ అష్టోత్తరంలో కూడా అంతే కదండీ! ఓం ప్రకృత్యై నమః. ప్రకృతి ఆవిడే, వికృతి ఆవిడే అనమాట. కాబట్టి భగవంతుడు తన ముఖాన్ని చూసుకోవాలి అనిపించినప్పుడల్లా తన ముఖం అనబడేటువంటి అద్దంలో చూసుకుంటాడనమాట. అలాగే పరమేశ్వరుడు కూడా తన ముఖం చూసుకోవాలనిపించింది. ఎక్కడ చూసుకుంటారు? ఇప్పటిలాగా అంటే కొన్ని ఇన్ని దర్పణాలు లేవుగా. ఇన్ని అద్దాలు లేవు. ఎప్పుడు పరమేశ్వరుడు ఉండే సమయానికి. మన దగ్గరికొచ్చినా ఎవరైనా గుడిలో ఒక భక్తుని అడిగితే చేసివ్వరండి ఒక అద్దం. నాకు అద్దం కావాలంటే పెద్ద అద్దాన్నే ఎవరొక దాత దేవస్థానంలో బహూకరిస్తాడు. మరి ఇంతమంది దాత లేని సందర్భంలో ఆయన ఏం చేయాలి? ముఖం చూసుకోవాలనిపించిందనమాట. ఏం చూసుకుంటారు? వివాహమైన తర్వాత పార్వతీదేవిని ఎదురుగుండా పెట్టుకుని ఆవిడ కళ్ళల్లో కళ్ళుపెట్టి చూస్తున్నారనమాట. అబ్బా! ఏమిటండి అస్తమానం నా ముఖం చూస్తూ ఉంటారు. ఉండవే నా ముఖం ఎలాగో చూడాలనిపిస్తోంది. నీ ముఖంలో నా ముఖం చూసుకుంటా అని ఆవిడ కళ్ళల్లో ముఖం చూసుకుంటున్నారనమాట. ఆవిడ కళ్ళలో ముఖం చూసుకుంటున్నారు. మరి అద్దాన్ని పట్టుకోవాలంటే మనకు పిడిగా అది ఏదైనా ఉండాలిగా. ఏమీ లేకుండా అద్దాన్ని గోడ తగిలిస్తారా? మేకులు కొడతారా? మేకులు కొడితే ఉండదు. ఇప్పటిలాగా ప్లాస్టిక్ లేవు, చెక్కలు లేవు. గతంలో ఇంత నైపుణ్యం కలిగినటువంటి వడ్రంగులు కూడా లేదు అనుకున్నాం. మరి అమ్మవారి ముఖం అంటే దాన్ని పట్టుకునే పిడేది? ఆ పిడే అమ్మవారి గడ్డం అనమాట. ఈ గడ్డాన్ని ప్రేమగా పట్టుకుని ఆవిడ ముఖంలో, ఆవిడ కళ్ళల్లో, ఆవిడ ముఖంలో ఆయన ముఖం ఆయన చూసుకుంటారట. అదే అమ్మవారి గడ్డానికి పట్టినటువంటి అదృష్టం అమ్మ. కాబట్టి శ్రీవారి ముఖం అయ్యవారి ముఖాన్ని గనక నీ ముఖంలో ఆయన ముఖాన్ని ఆయన చూసుకోవాలి అనిపించినప్పుడల్లా నీ ముఖాన్ని చూస్తారనమాట. నీ అదరపానం చేయాలనిపించినప్పుడు నీ గడ్డాన్ని పట్టుకుని ఆయన ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు. అంతటి విశేషమైనటువంటి నామార్థం అనమాట. ఒక నామం చెప్పారంటే అందులో అమ్మవారి గురించి ఒక్కటి మాత్రమే చెప్పినట్టు కాదు. అమ్మవార్లు అయ్యవారి యొక్క అన్యోన్య దాంపత్యాన్ని గురించి చెప్పినటువంటి నామాలు ఈ నామాలన్నీ కూడా. కేవలంగా అమ్మవారి గడ్డానికి ఉపమానం లేదు అని వదిలేయటం కాదు నాయన. ఈ నామం తెలుసుకున్నప్పుడు నీ భార్య ముఖాన్ని చూసినప్పుడు కూడా నీకు అదే భావన కలగాలి. పోనీ సరదాగానే అనుకోండి. ఇంటికి వెళ్ళినప్పుడు ఈ నామం విన్న తర్వాత మీ భార్య ముఖాన్ని చూసి చక్కగా ఆవిడ గడ్డాన్ని పట్టుకునేది నా ముఖం చూసుకునేనండి. ఆ దాంపత్యం ఎంత సంతోషంగా ఉంటుందో. సరదాగా చమత్కారంగా అన్నా సరే ఆ దాంపత్యం చాలా ఆనందంగా ఉంటుందండి. ఎప్పుడు గంభీరంగా కూర్చుని నేను ఎప్పుడు కూడా ఇంట్లో సీరియస్ మొహం పెట్టుకుని కూర్చుంటానంటే అది ఎప్పుడు కుదరని పని. అది స్త్రీకి ఎప్పుడు కూడా స్త్రీ ప్రకృతి స్వరూపం. ఆవిడెప్పుడు కూడా సరదాని, చమత్కారాన్ని ఆవిడ కోరుకుంటుందన్నమాట. మగవాడు ఎప్పుడు కూడా పర్వత స్వరూపం. ఎందుకంటే పర్వతం లాంటి వాడు. కానీ గాంభీర్యం ఎంత ఉన్నా సరే ప్రకృతి ముందు ఆయన కూడా తలవంచవలసిందే. అందుకే స్త్రీ పురుషులు ఈ కలయిక అంటేనే అంతటి ప్రకృతి పురుషుల స్వరూపం అన్నమాట. అంతటి విశేషమైనటువంటిది స్వరూపమే ఈ పార్వతీ పరమేశ్వరుల అనురాగానికి ప్రతిరూపమే ఈ గడ్డం అన్నమాట. కూతురు మీద తండ్రికి ఉండేటువంటి ప్రేమ స్వరూపమే ఈ గడ్డం అన్నమాట. కాబట్టి భార్యాభర్తల అన్యోన్యతను ఎలాగైతే ఒక పోలికతో పోల్చలేరో అదే పోలికని ఈ గడ్డంతో కూడా ఉపమానం లేదయ్యా. ఏమి చెప్పమంటావయ్యా గడ్డానికి? మా వల్ల కాదయ్యా అని చెప్పి ఒక నమస్కారం చేసుకున్నారు తప్ప మరొకటి కానే కాదనమాట. అంతటి విశేషమైనటువంటి శక్తి అనాగలిత సాదృశ్య చుబుక స్త్రీ విరాజితాయ నమో నమః. ఈ బ్రహ్మాండం మొత్తం మీద కూడా ఈ గడ్డంత ఉపమానం ఏది మాకు దొరకలేదు.
అనేటటువంటి నామంలో ఈ నామం చెప్పారనమాట. తర్వాత కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమో నమః. కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కందర, ఈ యొక్క నామంలో పరమేశ్వరుడు అమ్మవారి మెడలో కట్టినటువంటి మంగళసూత్రానికి సంబంధించినటువంటి విశేషం అన్నమాట. కామేశ్వరబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమో నమః. అయ్యవారు తన మెడలో కట్టినటువంటి మంగళసూత్రంతో విరాజిల్లుతున్నటువంటి తల్లికి నమస్కారం. అది ఇది సహస్రనామంలో 30వ నామం. ఈ నామానికి కూడా 16 నామాలు ఉంటాయి. నామానికి అర్థం తెలుసుకుంటే కామేశ్వరుడు అంటే మహాకామేశ్వరుడు, మహాకామేశ్వరి. కేవలంగా కామేశ్వరుడు అనబడేటువంటి నామంలో భక్తులు చాలా విశేషంగా తెలుసుకున్న అంత ఏంటి, కామేశ్వరుడు అంటే కేవలంగా మనకి తెలిసినటువంటి చాలా నీచమైన అర్థం ఏంటంటే కేవలం కామోపభోగాలు అనుభవిస్తాడు, అది మాత్రమే కాదు. అసలు సృష్టికి ప్రధాన మూల స్వరూపాలే మహాకామేశ్వరి, మహాకామేశ్వర స్వరూపాలు వాళ్ళు. మహాకామేశ్వరి దేవి, మహాకామేశ్వరుడు అనగా నువ్వు కోరుకున్నటువంటి సమస్త రకాల కోరికలను కూడా నెరవేర్చడానికి వచ్చిన స్వరూపాలు, మంగళ స్వరూపాలు ఆవిడ. ఆయనలో ఒక కోరిక కలిగింది కాబట్టి, తన ముఖాన్ని తాను చూసుకోవాలని ఒక కోరిక కలిగింది కాబట్టి ప్రకృతి మొత్తం, ఈ సృష్టి మొత్తం ఏర్పడింది. ఆవిడ పక్కన కనుక లేకపోతే ఈ సృష్టి మొత్తం ఉండనే ఉండదు. మహాకామేశ్వరి, మహాకామేశ్వరుడు. అందుకే లలితా సహస్రనామంలో ఈ మొదటి నామాలు ఏది చూసినా సరే కామేశ్వరుడు అనబడేటువంటి నామంతో చెప్తాడు తప్ప సదాశివుడు, సదా అనేటువంటి పేర్లు చెప్పారు. శివుడు, పరమేశ్వరుని నామాల కంటే కామేశ్వరుడు, కామేశబద్ధ మాంగళ్య మహాకామేశ్వరుడు అనబడేటువంటి నామంతో చెప్తున్నారు. అమ్మవారి మెడలో మంగళసూత్రాన్ని కట్టబడినటువంటి కామేశ్వరుడు. బద్ధ అంటే కామేశబద్ధ అంటే కట్టబడినటువంటి, కామేశబద్ధ మాంగళ్య సూత్ర, మంగళమైనటువంటి సూత్రమతే. శోభిత అనేటువంటి నామం అంటే పవిత్రమైన సౌందర్యముతో ప్రకాశించున్నది. కంధర మొదలైనటువంటి మెడలో ఈ యొక్క మంగళసూత్రనిత మెరిసిపోయేటటువంటి తల్లి కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమో నమః. అంతటి విశేషమైనటువంటి శక్తివంతమైనటువంటి నామం ఈ మంగళసూత్రం అన్నమాట. ఇప్పటివరకు అయ్యవారి యొక్క ముఖాన్ని చెప్పారు. ఇప్పుడు అయ్యవారి నామంతోనే మహాకామేశ్వరుడు తన మెడలో కట్టినటువంటి మంగళసూత్రాల చేత విరాజిల్లేటటువంటి తల్లి. ఆ మంగళసూత్రానికి అంతటి శక్తి ఉందయ్యా, అంతటి విశేషమైనటువంటి శక్తి ఈ మంగళసూత్రాలకు ఉందన్నమాట. పైగా మనం ఇంట్లో ఆరాధించే దేవతామూర్తికి కానీ, స్త్రీ మెడలో ఉండేటువంటి మంగళసూత్రానికి కానీ చాలా విశేషమైనటువంటి శక్తి ఉంటుందన్నమాట. భర్తకి ఏనాడైనా సరే గండకాలం గనక వచ్చినట్టయితే ఈ మంగళసూత్రం ఎప్పుడైతే నిత్యము పసుపు కుంకులతో విరాజిల్లుతూ ఉంటాయో, భర్తకు వచ్చేటటువంటి ఆపదను కూడా అవి దూరం చేయగలిగినటువంటి శక్తితో ఉంటాయి అన్నమాట ఈ మంగళసూత్రాలు. అంతటి పరమశక్తివంతమైనటువంటివి. పైగా కనకదుర్గమ్మ వారి మెడలో మంగళసూత్రాలు ఎంత విశేష శక్తితో ఉంటాయో అంతటి శక్తివంతమైనటువంటి ఈ మంగళసూత్రాలు అన్నమాట. అందుకే పెళ్లిలో గౌరీ పూజ చేయించేటప్పుడు కూడా ప్రత్యేకించి ఈ మంగళసూత్రాన్ని కొబ్బరిబొండం మీద పెట్టి పూజ చేయిస్తారనమాట. మిగిలిన ఏ వస్తువుకు కూడా ఈ యొక్క పూజా కృతం అనేటువంటిది ఉండదన్నమాట. దండలు మార్చుకుంటారు, జీలకర్ర బెల్లం పెడతారు. జీలకర్ర బెల్లానికి ఈ యొక్క తంతు ఉండదు. అయ్యా జీలకర్ర బెల్లం అక్కడ పెట్టండి, చక్కగా వాటికి పసుపు కుంకులతో పూజ చేస్తాం అనేటువంటి ఉండదు. తలంబ్రాలు అక్కడ పెట్టండి, వాటికి పూజ చేస్తాం అనేటువంటి ఉండదు. లేదా దండలు మార్చుకుంటారేమో ఆ దండలకి పూజ అనేటువంటి ఉండదు. కేవలంగా మంగళసూత్రానికి మాత్రమే ఉంటుందన్నమాట. పైగా విచిత్రం ఏంటంటే సుముహూర్తం కొన్ని ప్రాంతాల బట్టి కొన్ని ఆనవాయితీకి మారిపోతుందన్నమాట. ఈ పరిసర ప్రాంతాలు కొన్ని ప్రాంతాలు జీలకర్ర బెల్లం పెడతా మాత్రమే సుముహూర్తం అన్నమాట. సుముహూర్తానికి ఆవిడ గౌరీ పూజ చేసిన తర్వాత ఈ సుముహూర్తం వచ్చేంత పర్యంతము కూడా చక్కగా వరుడు వస్తాడు. వరుడు వచ్చిన కూర్చొని చక్కగా కాళ్ళు కడగమంటారు అన్నమాట. చాలామందికి విచిత్రం ఏంటంటే వయసులో పెద్దవాడైనటువంటి వాడి మామగారు, ఇతనికి వయసులో చాలా చిన్న స్థాయి కలిగిన వాడు అల్లుడు అన్నమాట. మరి పెద్దవాడు ఎప్పుడు కూడా చిన్న వయసులో మరి కాలు పట్టుకుంటే ఆయుక్షణం కాదండి. ఆయుక్షణం మరి పెద్దవాళ్ళు ఎప్పుడైనా చిన్నవాళ్ళు పైగా కాళ్ళు కడగచ్చా? కడగకూడదు. ఆయన ఏమి దీక్షలో లేడు, ఆయన గురుస్వరూపంగా నాకు జ్ఞాని కాదు. మీరు ఎలా కడుగుతున్నారు అంటే, నేను కేవలంగా ఒక మానవ స్వరూపంలో నేను చూడట్లేదు. నిన్ను నా ఎదురుకుండా నువ్వు కూర్చున్నా సరే నువ్వు నాకు శ్రీమన్నారాయణుడితోనే సమానం అని విష్ణుమూర్తిని భావించి మామగారు ఈ అల్లుడు గారి కాళ్ళు కడుగుతారనమాట. అల్లుడు గారు కూడా టోపి పెట్టుకుని సెల్ఫీ దిగకూడదు ఎవరితో కూడా.
ఇటు చూస్తుంటే కెమెరా వాళ్ళు పిలిచిన అది పలకూడదనమాట. మామగారు కాళ్ళు కడిగినంత సేపు కూడా అత్తగారు నీళ్లు పోస్తూ ఉంటే, ఈ మామగారు కాళ్ళు కడిగినంత సేపు కూడా నారాయణ, నారాయణ, నారాయణ అని గోవిందనామం గాని, లేదా ఏదొచ్చినా నామాన్ని మనసులో స్మరిస్తా ఉండాలి. ఇంతటి పెద్దవాడు నా పాదాలు కడుగుతా ఉంటే, నేను అంతటి స్థాయిలో ఉన్నాను. కాబట్టి నా తప్పు కదని చెప్పి, ఈ పాదాలు కడిగిన పుణ్యమంతా కూడా మా మామగారికి గోవిందుడు ఇచ్చుగాక అని చెప్పి మనసులో స్మరణ చేసుకోవాలి. లేదా అవన్నీ చెప్పుకోకపోయినా సరే గోవింద, గోవింద, గోవింద లేదా భగవంతుడి యొక్క నామం జపిస్తూ ఉండాలి నమఃశివాయ అనుకుంటూ. ఆ నామం జపించిన తర్వాత జీలకర్ర, బెల్లం సుముహూర్తానికి మీద పెడతారనమాట. ఈ మీద పెట్టినప్పుడు ఏమిటంటే కొన్ని పదార్థాలకి కొన్ని శక్తి ఉంటుందన్నమాట అక్కడ. సరిగ్గా ఈ యొక్క అమ్మాయికి, అబ్బాయికి నక్షత్రాన్ని చూసి ఇద్దరి నక్షత్రాలకి సరిపడ ముహూర్తం పెట్టినప్పుడు, ఆ ముహూర్త సమయానికి జీలకర్ర, బెల్లం కలిపి మీద పెట్టడం వల్ల అందులోంచి ఒక రకమైనటువంటి విద్యుత్తు పుడుతుందనమాట. ఒక రకమైనటువంటి విద్యుత్తు. ఎందుకంటే నీటి నుంచి విద్యుత్తు పుడుతుంది. కొన్ని చేపలు ఆ చేపల నుంచి విద్యుత్తు పుడుతుందనమాట. అలాగే ముహూర్త సమయానికి జీలకర్ర, బెల్లం కలిపి ఈ మూర్ధన్య స్థానం మీద పెట్టినప్పుడు ఒక రకమైన విద్యుత్తు పుడుతుందనమాట. ఆ విద్యుత్తులో ఉండే శక్తి ఏమిటయ్యా అంటే, ఎప్పుడైతే ఈ సుముహూర్త సమయానికి జీలకర్ర, బెల్లం పెడతారో అదే సందర్భానికి తెర తీస్తారనమాట. అబ్బో! ఎంతటి మహాశక్తివంతమైనదో తెలుసా అండి ఆ తెర. అది కేవలంగా ఒక గుడ్డ ముక్క కాదది. మీరు భావించేటటువంటి కేవలంగా ఒక వస్త్రం కాదు. స్వర్గానికి అధినాయకుడైనటువంటి ఇంద్రుడి యొక్క భార్య ఆ యొక్క వస్త్రంలో ఉంటుందన్నమాట. దాని మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా తొంగి తొంగి చూడమాకు చందమామ అనేటువంటి అక్షరాలు రాయకూడదు. ఒక పెళ్లిలో నేను చూశానన్నమాట. అయ్యవారి తొందర చూపులు, అయ్యగారి తొందర చూపులు, అమ్మగారి ఆకలి కోరికలు అన్నట్టుగా ఆకలి కోరికలట. ఇదెక్కడ విచిత్రం అండి. ఈ యొక్క కవిత్వం మొత్తం ఆ వస్త్రం మీద చూసుకోమని కాదు. అది తెల్లగా ఉన్న వస్త్రం మీద కేవలం స్వస్తికి మాత్రమే వేయాలి. లేదా భగవంతుడికి సంబంధించిన నామాలు మాత్రమే రాయాలి. అది కేవలంగా ఒక వస్త్రం కాదు, ఒక గుడ్డ ముక్క కాదు. స్వర్గానికి అధినాయకురాలైనటువంటి శచీదేవి అందులోకి ఆహ్వానం అవుతుందన్నమాట. దానికి ప్రత్యేకించి పూజ చేస్తారు అర్చకులు. అది చేసిన తర్వాత ఆ ఇద్దరికి ఈ జీవితంలో ఎటువంటి అడ్డంకులు రాకుండా ఆవిడ రక్షగా నిలబడుతుందన్నమాట. దాన్ని ఎవడు పడితే వాడు పట్టుకోవడం, చెప్పులు వేసుకుని నిలబడటం, ప్రత్యేకించి పసిపిల్లలు ఏమీ తెలియని పిల్లలకి ఇచ్చేయడం, వాళ్ళు ఎడం చేతితో పట్టుకోవడం అంటే జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. నేను మొహమాటం లేకుండా చెప్తున్నానండి. ఆ శచీదేవి కనుక అవమానం జరిగి ఆవిడ కనుక అక్కడి నుంచి ఆగ్రహించిందా, మీలోనే చాలామంది పెళ్ళిలో గమనించండి, మీకు తెలిసిన బంధుమార్గాల్లో ఎంతమందికి సంతానం లేకుండా ఉన్నారు, ఎంతమంది వివాహం అయిన తర్వాత గొడవలు పడుతూ ఉన్నారు, ఎంతమంది సఖ్యతగా ఉన్నారు, మీకే తెలిసిపోతుందన్నమాట. పెళ్ళిలో ఇటువంటి అపభ్రంశ పనులు చేసినందుకు శచీదేవి ఆ వస్త్రంలోకి ఉండి ఆవాహన అవుతుంది. ఆవిడకి పూజ చేసిన తర్వాత చాలా మర్యాదగా చూసుకోవాలి ఆ వస్త్రాన్ని. ఆ వస్త్రాన్ని చూసిన తర్వాత శచీదేవి అడ్డుగా నిలబడి వెళ్ళిపోయిన తర్వాత మౌర్ఘన్య స్థానం ముందు ఈ యొక్క తల మీద ఈ యొక్క జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా దిక్కులు చూడటం చేయకూడదు. ఈ యొక్క దంపతులు ఒకరి కళ్ళల్లోకి ఒకరు కళ్ళు పెట్టి చూసుకోవాలన్నమాట. ఆ వివాహ మంత్రార్థాలు కూడా అలాగే వెళ్తాయి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ ముహూర్తానికి విద్యుత్ వెళ్తుందో అది జీవితాంతం కూడా ఈవిడ మీద ప్రేమని తగ్గకుండా ఆ ముహూర్త బలము, ఆ విద్యుత్ శక్తి రక్షిస్తాయన్నమాట. ఆ రక్షించి తీరుతాయి. మన దౌర్భాగ్యం ఏంటంటే జీలకర్ర బెల్లం పెట్టేవాడు వీడు, కానీ కడుతో ఇటు చూడమ్మని చూపేవాడు వాడనమాట. ఎవడు భర్త? ముహూర్త సమయానికి కళ్ళలో కలిపెట్టి చూసిన వాడే భర్త యథార్థానికి. జీలకర్ర బెల్లం ఒకటి నెత్తి మీద పెడతాం, ఇటువైపు చూస్తాం ఇంకొకటి వాడి వంక. మళ్ళీ ఇటువైపు చూడటం సెల్ఫీలు తీసుకుంటూ యథార్థానికి. నేను అనేది ఎక్కడా కూడా కెమెరాలు తీసుకోవద్దు, ఫోటోలు తీసుకోవద్దని కాదు. అందులో జీవం ఎక్కడుందండి? అసలు న్యాచురాలిటీ అంటారు చూసుకుంటారు, అందులో ఎక్కడుంది? భార్యాభర్తలు ఇద్దరు కళ్ళలో కలిపెట్టి చూసుకుంటూ ఉండగా అందులో ఉండేటువంటి ఆనందం, అందులో ఉండే న్యాచురాలిటీ ఎక్కడొస్తుంది? ఇటు చూడమంటే అది రాదు. జీవితాలు కూడా అలాగే యాంత్రీకరణ అయిపోతాయి. తర్వాత ఆ జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అల్లుడికి మా కొడుకుగా భావించి వస్త్రాలు పెడతారన్నమాట. ఇప్పుడు 90% ఉండే పెళ్ళిళ్ళలో ఉండేటువంటి ఆచారం ఏంటంటే, మా అబ్బాయికి ఎన్ని బట్టలు పెడతారండి? పెళ్ళికి సూటా బూటా? మా అబ్బాయికి షేర్వాణి కదా. ఈ పెళ్లి కొడుకు కూడా ఇన్ని ఒక వస్త్రంతో సరిపోతుంది యథార్థానికి. వాడి పెళ్లి ముహూర్తం అయ్యేలోపు దగ్గర 10 జతలు మార్చుకుని రావాలన్నమాట. మగవాడైతే పోయింది. వాడు ఒక గంటలో అరగంటలో వచ్చేస్తాడు. ఇంక స్త్రీ మేకప్ పెళ్లి కూతురు రూమ్లోకి వెళ్ళిందంటే ఇంక రాదనమాట. అయ్యగారు అలా కునికి బాటలు తీసుకున్నాడు అయ్యగారు. పెళ్లి చేసే బంధువులంటే ఈ పెళ్లి చేసే పురోహితుడు అంటే అనమాట. ఆవిడ మేకప్ రూమ్ కాడికి వెళ్ళిందా ఇంచుమించు ఒక గంట. ఈలోపు ముహూర్తం కూడా దాడిపోతుందన్నమాట. వచ్చిన పెద్దవాళ్ళందరూ కూడా అక్షింతలు వేసి వెళ్ళిపోతూ ఉంటారు. అక్షింతలు పక్కన పెట్టేసి వెళ్ళిపోవాల్సిందనమాట.
అక్షింతలు వేసేటప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క కళ్యాణ మండపం మీదకి బూట్లు వేసుకొని, చెప్పులు వేసుకొని రాకూడదు అక్కడికి. ఎందుకంటే మనం నిజంగా వైదిక వివాహం చేస్తున్నామంటే అక్కడ బూట్లు వేసి, చెప్పులు వేసుకొని వచ్చారనుకోండి, ఒక గర్భగుడిలోకి వెళ్తారా మీరు చెప్పులు వేసుకొని? ఒక దేవస్థానానికి ఏదైనా వెళ్తారా చెప్పులు వేసుకొని? ఇంట్లో మిమ్మల్ని ఒక ముత్తైదువుగా పిలిచారు. చక్కగా ఈ తాంబూలం తీసుకురమ్మా అని చెప్పి. చెప్పులు వేసుకొని తీసుకుంటారండి? ఏమి మనకి ఏమక్కల అంగులు, హార్బడలు తప్ప ఏమీ అవసరం లేదనమాట. ఆ వివాహం జరిగిన తర్వాత మంగళసూత్రానికి కొబ్బరి బోండాల మీద పెట్టి పూజ చేయిస్తారనమాట. ఇది కేవలంగా ఏదో బంగారంతో చేయించినటువంటి వస్తువు కాదిది. మాంగళ్యం మమ తంతునానేన మన 2 జీవితాలకి గూడా ఈ మంగళకరమైనటువంటి తంతు ఎందుకు జరుగుతుందో తెలుసా? మమ జీవన హేతున మన ఇద్దరి జీవితాలకి గూడా వంతెన లాంటిదిది. ఈ వంతెన మీద మనిద్దరం ప్రయాణించాలి. మమ జీవన హేతున కంఠే బధ్నామి శుభతే. ఈ కంఠంలో ఎందుకు కడుతున్నానో తెలుసా? ఈ మంగళ్య ధారణని త్వంజీవ శరధశతం మన ఇద్దరి జీవితాలు కూడా నిండు నూరేళ్ల పాటు కలకాలంగా భగవంతుడికి ఆశీస్సులతో ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగించడానికి ఈ మంగళకరమైన క్రతువు జరుగుగాక. ఈ మంగళసూత్రానికి కట్టేటప్పుడు కూడా అసలు ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదనమాట. పక్క నుంచి కొన్ని కోతి బ్యాచ్ ఉంటారు చూసారా? ప్రత్యేకించి ఈ అక్క చెల్లెలో, ఆడపడుచులో లేదా ఎందుకు పనికిరాని పెద్దవాళ్ళు ఉంటారు చూసారా? నాకు ఎటువంటి మొహమాటం లేదనమాట. వాళ్ళ యొక్క పెద్దరికం చూపించుకోవడం కోసం పిల్లవాడిని వెనక్కి లాగేయటం, ఆ పిల్లవాడిని ముందుకు తోసేయటం, లేకపోతే ఒరేయ్ నాయనా ఆ యొక్క గడ్డాన్ని పట్టుకుని ఇక్కడ ముద్దు పెట్టరా నాయన అనేటువంటి వాళ్ళు. మీ కార్యక్రమం పుణ్యునకు మా దౌర్భాగ్యం అనమాట ఈ తంతంత చూడడానికి. ఇది కాదు ఎంత మంగళకరమైన కదువు. గౌరీదేవి అక్కడికి వచ్చి కూర్చుంటే మనం ప్రవర్తించే విధానం ఇది కాదనమాట. మంగళసూత్రం కట్టినప్పుడు మాంగళ్య దేవతను మనసులో తలుచుకుని ఆ ముడి వేసిన తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ ఆవిడ మీద సూత్రాల మీద చల్లుతారనమాట. తర్వాత దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి ఆయన మనసులో నేను నిండు నూరేళ్ల పాటు చల్లగా ఉండుగాక అని చెప్పి ఆయన మనసులో ఆయన కానీ తలుచుకుని దీర్ఘ సుమంగళి భవ అని చెప్పి ఆ స్త్రీ మీద అక్షింతలు వేస్తారనమాట. ఈవిడికి అంతకన్నా మొహమాటం. భర్త కాలు పట్టుకోవంటే అమ్మో నేను పట్టుకోను, ఇప్పటి నుంచే పట్టుకోవడం ఏంటి, చాలా తర్వాత నుంచి ఆయన ఈవిడ కాలు పట్టుకోవాల్సిన అది తర్వాత విషయంలో కానీ భర్త కాలు నమస్కరించుకుంటారనమాట. తర్వాత దండలు మార్చుకుంటూ ఉంటారు. యథార్థానికి ఏమిటయ్యా అంటే ఈవిడ మెడలో ధరించినటువంటి దండ ఆవిడికి, ఆయన మెడలో ధరించిన దండ ఈయనకి వేయాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి మన ఇద్దరం వేరైనా సరే నీ మనసు నాది, నా మనసు నీది అని చెప్పడం కోసం ఈవిడ మెడలో దండ ఆవిడ మెడలో వేస్తారనమాట. ఇదంతా 100% కెమెరామెన్ గారే చూసుకుంటారు. ఆయన అయ్యగారు ఇలా కాదండి, ఈ చెయ్యి పైకి పెట్టండి, ఆ చెయ్యి కిందకి పెట్టండి, నా వైపు చూడండి, ఇటు చూడండి, అదే స్మైల్ అనుకోండి, ఇటు చూడండి అంటారు. ఇందులోనే ముహూర్త సమయం అంతా అయ్యగారికి చేసే కార్యక్రమం విసుగొచ్చిపోతుంది అనమాట. అది అయిన తర్వాత మంగళసూత్ర ధారణ అయిన తర్వాత ఈ దండలు మార్చుకున్న తర్వాత ఈ తలంబ్రాలు పోసుకోవడం అనమాట. తలంబ్రాలు ఎంత పరమ పవిత్రమైన కృతవో. ముక్కోడి దేవతలు వచ్చి ఈ బిడ్డలను ఆశీర్వదిస్తారండి. ముక్కోటి దేవతలు వచ్చి ఆ బిడ్డలను ఇద్దరు కూడా ఆశీర్వదిస్తారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా, ఐశ్వర్యానికి లోటు లేకుండా, 10 మందికి ఆదర్శవంతంగా ఉంటూ, వంశాభివృద్ధి జరుగుతూ అని ఎన్నో మంత్రాలు చెప్తారు. అందులో ప్రత్యేకించి స్నో అనేటువంటి చూసారా? ఈ యొక్క స్నో అని కొడతారు, అందులో బుడగలతో వస్తాయి. అది గనక ఆ పెళ్లిలో కొట్టారా బ్రహ్మహత్య మహాపాతకంతో సరిసమానం అయిపోతుందన్నమాట. ఎందుకంటారేమో కొన్ని పురాణాలు చెప్తారన్నమాట. ఇంద్రుడు ఒకానొక సందర్భంలో ఒక చేయరాని తప్పు చేస్తాడు. అతనికి బ్రహ్మహత్య మహాపాతకం పట్టుకుంటుందన్నమాట. బ్రహ్మహత్య మహాపాతకం పట్టుకున్న సందర్భంలో సరే నువ్వు ఇంద్ర పదవిలో కూర్చున్నావు మహానుభావ, ఈ బ్రహ్మహత్య మహాపాతకం ఉంటే నువ్వు ఆ ఇంద్ర పదవిలో కూర్చోలేవు, దీన్ని ఎవరికైనా ఇచ్చేసేయంటే నలుగురు పిలుస్తాడు. నలుగురిలో వచ్చినప్పుడు మొట్టమొదటి వృక్షాలు వస్తాయి, తర్వాత నది నీరు, గంగా స్వరూపం నీరైన నీరు, వృక్షాలు నీరు, తర్వాత స్త్రీ, తర్వాత ఇంకొక వస్తువు అది చెప్పారు. ఈ 4 వస్తువులు దేనికయ్యా అంటే మొట్టమొదటి వృక్షాలు. పాలుగారే వృక్షం దగ్గరికి వెళ్ళి ఆ జిగురు పట్టుకోవడం చేయకూడడం పెళ్ళైన దంపతులు, అది బ్రహ్మహత్య మహాపాతం సమానం. తర్వాత స్త్రీలకి ఏంటంటే నెలసరి వచ్చేటువంటి అడ్డంకులు అన్నమాట. ఆ అడ్డంకులు అందుకే ఆ సందర్భంలో దేవాలయ దర్శనం కానీ చెప్పకూడదు. అది కొన్ని సందర్భాల్లో అది వేరే పరిస్థితి. తర్వాత వరద నీరు అన్నమాట. నీళ్ళలో కూడా దోషం ఉంటుంది. ఎలాగో తెలుసా అండి? వరద నీరు ఎక్కువగా నొరగతో ఉంటుందన్నమాట. గాలి నీరు కలిపినటువంటి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది నొరగ. ఆ నొరగ పూజ చేసే వస్తువుల్లో అస్సలు పడకూడదనమాట. అందుకే కదూ ఆజ్ఞాపాలక హనుమ ఎందుకు ఇలా ఉంటారంటే గబుక్కున నోటి తుంపరలు వెళ్ళి గాలితో కలిపి ఆయన మీద ఎక్కడ పడతాయో అది మహాపాతకం సమానం. ఆజ్ఞాపాలక హనుమ ఎప్పుడు ఇలా ఉంటారు? ఎందుకంటే బుడగ ఉమ్మూసేటప్పుడు కేవలంగా నీటిలాగా రాదు కదండి, అది గాలితో కలిసి వస్తుంది. అది గాలితో కలిసి వచ్చినటువంటి బుడగలు ఎప్పుడు కూడా బ్రహ్మహత్య మహాపాతం సమానం. అక్కడ పిల్లల జీవితాలు సర్వనాశనం అయిపోవడానికి ఆ స్నో కొట్టుకోవడం అనమాట. అర్చకుడి మీద కొట్టడం ఇది కాదండి.
ఈ పెద్ద పెద్ద ధ్వనులతో చేసేటటువంటి పెద్ద పెద్ద కాగితాలు వేయటం, బెండుమూకల మొహం మీద ఊదుకోవడం ఇది కాదు. అసలు యథార్థానికి తలంబ్రాల క్రతువు, వైదిక క్రతువు నిజంగా ఎంత ఆనందకరంగా ఉంటుందో వైదిక క్రతువులా చేయనిస్తే, అది దీనికంటే 100 రెట్ల ఆనందాన్ని కలిగిస్తుంది మీకు. 100 రెట్ల ఆనందాన్ని కలిగిస్తుందన్నమాట. అసలు యథార్థానికి వివాహమైన తర్వాత పురుషుడు తన ఇంతవరకు కూడా ఒక తొడ మీద కూర్చోబెట్టుకుని ఆయన ఒడిలా ప్రేమగా భుజం మీద దాకబెట్టి ఇక్కడ మౌధ్యనస్థ ఈ యొక్క నుడిది స్థానం ముందు బొట్టు పెడతారు. ఆ కర్తవ్యం ఎక్కడైనా చూపించిన పెళ్ళిలో ఎక్కడా ఉండదన్నమాట. పాణిగ్రహణం అని చెప్పి పాణిగ్రహణ కర్తవ్యం ఉంటుంది. అది ఏ పెళ్లిలో కూడా మనకు కనపడదు. పాణిగ్రహణం చేయనప్పుడు ఈ అమ్మాయి ఇలా చేయబడితే అమ్మాయి చేతులు చేయబట్టి గట్టిగా రాబడిచ్చి అందరి ముందు ప్రతిజ్ఞ చేస్తాడనమాట. ఈ పాణిగ్రహణం చేసేటప్పుడు కనుక గట్టిగా పట్టుకుండా ఆపాదిస్తాడు. ఈ వేళ్ళు కనుక సరిభాగంలో తగలకపోతే ఆడ సంతానం కలగదని, ఈ ముడుకులు కనుక సరిగ్గా కలగకపోతే మగ సంతానం కలగదని ఆ మంత్రార్థంలో వస్తుందన్నమాట. ఇంతటి మంగళమైన క్రతువుని, ఇంతటి స్వచ్ఛమైన క్రతువుని సర్వనాశనం చేసి పడేస్తారనమాట. ఎందుకంటే నాకు వివాహం గురించి కానీ శుభకార్యాల గురించి ఇటువంటి చెప్పినప్పుడు అసలు ఆవేశం ఆగదు. ఇదే అసలు నేను ఆవేశం తట్టుకోలేనమాట. మాంగళ్యధారణ చెప్పేటప్పుడు అమ్మవారి మంగళసూత్రం ఎందుకు కట్టుకుందానంటే, ఇందుకే మంగళసూత్రం ఆయన కట్టుకున్నాను కాదు. సరే అదంతా వేరే విషయం. కానీ ఈ రోజుల్లో ఏంటంటే అసలు మంగళసూత్రం ధరించే స్త్రీనే మనకు ఎక్కడా కనబడదనమాట. ఇప్పుడు నీకు ఇంకా అప్పుడే పెళ్ళి అయిపోయిందా ఏమిటే అంటారని చెప్పి ఆ మంగళసూత్రాన్ని తీసుకునేటప్పుడు ఏదో శుక్రవారం మంగళవారం ఫార్మాలిటీ కోసం వేసుకుంటూ ఉంటారనమాట. మొగుడు చల్లగా ఉండాలని చెప్పి ఆ మంగళసూత్రాన్ని ఫ్రిడ్జ్లో పెడతా ఉంటారు. వాడు ఇప్పుడు చల్లగా ఉంటారు కదా అని చెప్పి. మంగళసూత్రాలు ధరించే స్త్రీలు ఎక్కడ ఉన్నారండి ఈ రోజుల్లో? ప్రత్యేకించి అసలు పెద్దవాళ్ళే పిల్లల్ని చెడగొట్టేవని, అబ్బా నీకు మెట్టిలు తీసేసేవే, కాలేజీకి వెళ్తున్నావుగా 10 మంది చూస్తే ఏమనుకో అప్పుడే పెళ్ళి అయిపోయింది అనుకోరు అనే దౌర్భాగ్య స్థితి కూడా మనం వచ్చామన్నమాట. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగలు అనేటువంటి ఒక నవలలో 1000 పడగల నవలలో 999 పడగలు చితికిపోయినాయి. ఇంకా వివాహ క్రతువు అనేటువంటి క్రతువు ఒక్కడే మాత్రమే మిగిలింది. అది కూడా చితికిపోతే భారతీయ సంస్కృతి ఇంకా ఉండదయ్యా. ఆ యొక్క క్రతువునైనా జాగ్రత్తగా పాటించిందయ్యా. భార్యాభర్తల సంబంధాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండయ్యా. ఈ ఒక్క పడగ మాత్రమే మిగిలింది మనకి. ఆదిశేషుడు భూమండలానికి వచ్చినటువంటి ఇన్ని పడగలలో అన్నీ చితగొట్టేసాం మనం. అన్నీ కర్రలతో కొట్టేసి అన్ని సంస్కృతులు పోయినాయి. కేవలంగా వైదిక క్రతువు నిర్వహించేటటువంటి ఒక పెళ్ళి మాత్రమే. పెళ్ళి కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి ప్రక్రియ. మాంగళ్య ధారణ అంటే ఒకానొక సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవిడ స్త్రీకి మంగళసూత్రం లేకుండా ఉండకూడదనమాట. మన భారతీయ సంప్రదాయం చూడండి. భర్త ఎంత దుర్మార్గుడైనా కావచ్చు, వాడు పచ్చి తిరుగుబోతు కావచ్చు, పచ్చి వ్యసనపరుడు కావచ్చు, కానీ వేరొక స్త్రీ వచ్చి ఏమిటమ్మా అటువంటి పనికిమాలిన వాడిని ఇచ్చి వివాహం చేసుకోవాలంటే నోరు మూసుకో, నీకెందుకు, మా ఆయన నా ఇష్టం, మా ఆయన నన్ను కొడతాడో తిడతాడు, నీకెందుకండి. ఎంత దుర్మార్గుడైనా సరే ఆవిడ సహిస్తుందేమో కానీ భర్తను ఒక ఇంచటి మాట అనేవాడు. మంగళసూత్రాలు ఎందుకు వాడు కట్టిన తాళి విశ్రవతలు పడేయమని ఎవరంటే అమ్మో తప్ప అలా అనకూడదమ్మని చెప్పి మంగళసూత్రాన్ని కళ్ళగట్టుకుంది ఆవిడ. ఎందుకంటే గౌరీదేవ రూపంలో ఉంటుంది. గౌరీదేవే భర్తకు రక్షగా నిలబడుతుంది అన్నమాట. ఆ సూత్రాన్ని తీసుకెళ్ళి పినీసులు తగిలించుకోవటం, ఈ పనులు చేయకూడదు. ఎందుకంటే పినీసులు అది శనికి ప్రీతికరమైనటువంటి వస్తువు, ఇనుము. భర్తకి గండకాలం వస్తే ఆ పినీసులు ఇంకా ఎక్కువ గండకాలను పెంచుతాయి అన్నమాట. ఆ పినీసులు తగిలించుకోవడము, ఈ కొన్ని సందర్భాలు తగిలించుకోవడం. మంగళసూత్రం అంటే కేవలంగా అదేదో అమ్మవారు ధరించిన వస్తువు మాత్రమే కాదు, అంత పరమ పవిత్రమైనటువంటి వస్తువు అన్నమాట ఆ మంగళసూత్రం. ఆ తర్వాత సన్నికలు దొక్కిస్తారు. సన్నికలు దేనికో తెలుసా అండి? ఒక రాయి లాంటిది, ఏదో గంధపు సాన అనుకోండి, గంధపు సాన తీసి దాని మీద ఒక్కలవి దొక్కిస్తూ ఉంటారు. అది ఎందుకు దొక్కిస్తారో తెలుసా అండి? స్త్రీకి, అమ్మా ఇంతకాలం అల్లారి ముద్దుగా పుట్టింట్లో పెరిగావు, సహజమే, ఏ స్త్రీ అయినా అంతే. కానీ కొత్త ప్రదేశానికి వెళ్తున్నావు నువ్వు. కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు గబుక్కున మీ అత్తగారు, ఏమమ్మా మీ ఇంట్లో అలాగే నేర్పారా, మీ అమ్మ నాన్న తెలియదా, నువ్వు గబుక్కున నీ ప్రవర్తన తెలియక ఆవిడ ఒక మాట అనొచ్చు. లేదా నీ మరిది గారే నీ మీద కొద్దిగా నోరు, మామగారు కానీ మరిది కానీ బంధువులు కానీ మాట చల్లొచ్చు. కొద్ది రోజుల పాటు నీ ప్రవర్తన ఏంటో, నీ యొక్క గుణగణాలు ఆవిడ తెలిసేంత వరకు కూడా కొన్నిసార్లు నువ్వు బాధపడినా సరే హృదయాన్ని కొద్దిగా కఠినంగా చేసుకో. ఈ రాయి ఎంత కఠినంగా ఉందో అంత కఠినంగా చేసుకో హృదయాన్ని. తర్వాత నీ యొక్క శక్తి చేత, నీ విద్య చేత నీ యొక్క గుణాన్ని వాళ్ళే తెలుసుకుంటారనమాట. ఎక్కడికైనా అంతే కదండి. కొత్త ప్రదేశానికి వెళ్తే అందరికీ మనం నచ్చినట్టు ఉంటారా? కొన్ని ప్రదేశాలు ఉద్యోగరీత్యా వెళ్తే అందరూ మనకు నచ్చిన ప్రదేశాలు ఉండవు కదా. మనకి ఉద్యోగం ఇచ్చే అధికారి ఉన్నాడు, ఇతర దేశాలకు ట్రాన్స్ఫర్ చేశారు అతను. నాకంత ఎక్కడ జరిగినట్టు అక్కడ జరగండి, ఎక్కడ జరుగుతుందండి? జరగదు. కొన్నిసార్లు మనకు నచ్చకపోయినా సరే అక్కడ కొన్నిసార్లు మనసు చంపుకొని ఆ ఉద్యోగం చేయవలసి వస్తుంది. అలాగే తల్లి, ఇది నువ్వు జీవితాంతం చేయవలసినటువంటి బాధ్యత. కాబట్టి కొన్నిసార్లు ఆ యొక్క రాయిలాగా మనసుని భావన చేసి ఆ ఉంగరాన్ని, ఆ యొక్క బొటన వేలుతో ఆ ఉంగరాన్ని దొగ్గిస్తారు, ఆ యొక్క వక్కలు దొగ్గిస్తారనమాట.
ఒకసారి భర్త దొక్కుతాడు, మరొకసారి భార్య కూడా పాదపీడనం చేస్తారనమాట. ఎందుకంటే చుట్టుపక్కల గట్టిగా దొక్కేవే, గట్టిగా దొక్కేరా, ఆ వేలు మొత్తం కిందకొచ్చేయాలి అనేటువంటివి అవి కాదు. ఒకసారి భార్య పై స్థాయి కావచ్చు, ఇంకొకసారి భర్త పై స్థాయి కావచ్చు. ఎవరు పై స్థాయి, కింద స్థాయి ఉన్నా సరే ఒకరి మాటను ఒకరు గౌరవిస్తూ జీవితంలో ముందుకు కదలాలి అనేటువంటి విషయం. ఆ తర్వాత ఉంగరాల పాటని ఆడిస్తారనమాట. ఉంగరాల ఆటలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటో తెలుసా అండి? అందులో ఆ అమ్మాయికి ఉండేటువంటి వెండి మెట్టిన తీస్తారు. ఆ అబ్బాయికి చేతికుండేటువంటి బంగారపు ఉంగరాన్ని తీస్తారు. ఆ బిందెలో వేస్తారనమాట. గతంలో పార్వతీ పరమేశ్వరులు గూడా ఒకసారి ఒక కథ చెప్తారు. మా గతంలో పార్వతీ పరమేశ్వరులు ఇరువురు గూడా ఒక చమత్కారమైనటువంటి సందర్భం ఏర్పడింది వాళ్ళిద్దరి మధ్యన. అయ్యా! ఈ ఇల్లు సక్రమంగా నిర్వర్తిస్తున్నాం గదా! మనిద్దరం గూడా ఈ సంసారాన్ని. ఇందులో స్త్రీ గొప్ప స్థాయా? పురుషుడు గొప్ప స్థాయా? అనేటువంటి సరదా అయిన మాటొచ్చిందనమాట. సాధారణంగా మగవాడి కర్తవ్యం ఏమిటంటే మగవాడు ఎంత చేసినా మీరేముందమ్మా ఇంట్లో వంట చేస్తారు, చక్కగా టీవీ సీరియల్స్ చూసుకుంటూ ఉంటారు అంతే కదా. మరి మేము బయటికి వెళ్ళి ఎన్ని రకాల అవదొడుకులు పడాలి, ఎంతమంది చేత మాటలు పడాలి, ఎన్ని రకాల తిమ్మిని బొమ్మిని చేస్తూ బొమ్మిని తిమ్మిని చేస్తూ ఉద్యోగం చేసి సంపాదించాలి. ఆ యజమానికి ఏం తెలుసు మేము పడే కష్టం. ఎంత సంపాదించినా ఇక కష్టపడి సంపాదించి రూపాయి తెస్తున్నాడంటే కదా నీకు విలువ. కాబట్టి కుటుంబ భారాన్ని మోయటంలో మగవాడే గొప్ప అని అయ్యవారు చెప్పారు కూడా. నోరు మూసుకో, నీకేం తెలుసు, నీకు అసలు ఒంటి మీద వస్త్రాలు కట్టుకోవడం సరిగ్గా రాదు, నేను కాదు నేను ఉండబట్టి కదా నీ విలువ, ఎందుకంటే స్త్రీనే గొప్ప అని ఈవిడ చెప్పిందనమాట. ఈవిడ నువ్వెందుకు చెప్తున్నావు అంటే, మరి నువ్వు కట్టిన మంగళసూత్రాలు ఇవి నుంచి విలువ ఇచ్చి కాదు, ఇంతమంది ఇన్ని త్యాగాలు చేసి నీకు వండి పెట్టి తినిపెట్టి వార్చిపెట్టి నీ ఇంట్లో పని మనిషిని నీకు సేవకురాలని నీకు కామోపభోగాలు అన్నీ అనుభవించే చేసింది నేను. నీళ్ళు లేకపోతే నీళ్ళు ఎక్కడుందయ్యా? ఇల్లాలు అంటే ఇల్లు అంటేనే ఇల్లాలు, ఇల్లుడు అంటారుగా ఎవరు? ఇల్లు ఉంటేనే ఇల్లాలిది. ఎంతకాలం అందుకే పెళ్లి కానంతసేపు ఒక వ్యక్తి ఉండొచ్చు. ఇక నుంచి ఆయన ఒక ఇంటివాడయ్యాడంటే కొత్త ఇల్లు కొనుక్కోవడానికి కాదు, పెళ్లి చేసుకున్నాడని అర్థం. ఇంట్లోకి ఇంటికి అందం ఇల్లాలే కాదు. ఇల్లాలే కాబట్టి పురుషుడని ఏ పేరు మీద వచ్చిందో కాబట్టి ఇంటికి అందం ఇల్లాలే. కాబట్టి నేనే గొప్ప అని చేసుకున్నాను. నేను గొప్ప అని చెప్పి నేను గొప్ప, నేను గొప్ప అనుకుంటా ఉన్నారనమాట. ఇక్కడికి ఎలా నెరవేరదు అని చెప్పి అక్కడ నారద మహర్షి వచ్చి, సరే ఒక పని చేద్దామమ్మా, మీకు సహనానికి గుర్తు ఆ కాలి మెట్టి కదా అది తీయండి. అయ్యవారు బంగారం ఉంగరం తీస్తారు. 2 వేద్దాం. ఇందులో ఒక బంగారపు పాత్ర ఏపించి అందులో అమృతం లాంటిది పోసి 2 ఆడుకున్నారనమాట. ఇందులో బంగారపు ఉంగరాన్ని ఎవరైతే తీస్తారో వాళ్ళు గొప్ప స్థాయి అని చెప్పారనమాట. ఇద్దరు తీశారు. ఒకసారి అమ్మవారు నెగ్గింది, ఒకసారి అయ్యవారు నెగ్గారు. ఒక పందెం, అమ్మో! ఇద్దరికి గొడవ వచ్చేటట్టు నాకెందుకు వచ్చిన వాళ్ళు, అమ్మ ఈ సమస్య ఇలా కాదు, మనం వైకుంఠానికి వెళ్దాం అని లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి ఆట ఆడించారనమాట. అక్కడ ఆట ఆడారు వాళ్ళు. బాగానే ఉంది. వాళ్ళు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు తీశారనమాట, ఆట ఆడారు. బ్రహ్మలోకానికి వెళ్ళారు. అక్కడ సరస్వదేవి బ్రహ్మగారు ఒకరు తీశారనమాట. దీంట్లో 3 స్థాయిలో, ఎందుకంటే ఒక పందెం కాదు. ఒకసారి గెలిస్తే మేము గొప్ప అని ఇద్దరు గొడవ పడతారు. మీరు ఇద్దరు ఉండాలి పందాలు వేసేటప్పుడు. 2 పందాలు ఈసారి ఇద్దరు మగవాడు తీశారనుకోండి, ఒక పందెం కాదు, 2 పందాలు కాదు, మూడవసారి ముచ్చటగా అని చెప్పి మూడవసారి తీశారనమాట. ఇందులో ఒకసారి ఆడవాళ్ళు తీయొచ్చు, ఇంకోసారి మగవాళ్ళు తీయొచ్చు. అందులో అంతరార్థమే ఉండదనమాట. ఇందులో అంతరార్థం ఏంటంటే ఎవ్వరు గెలిచినా సరే ఇద్దరు ఆనందిస్తారనమాట అక్కడ. అయ్యో! మా ఆయన గెలిచాడే, అయ్యో మా ఆవిడ గెలిచిందని చెప్పి ఇద్దరు ఆనందిస్తారన్నమాట. పైగా గెలిచిన వాడి ముఖంలో ఆనందం ఉంటుందన్నమాట. ఆనందం ఉండడం కోసం ఈవిడ ముఖంలో ఆయన విజయం చూడటం కోసం కావాలని నీ విజయమే నా విజయం చెప్పి కావాలని నేను 2 సార్లు ఓడిపోతాడనమాట ఈయన. ఈవిడ గెలిచినా అంతే, ఆయన ముఖంలో విజయం సాధించడం కోసం, ఆయన గెలుపు చూడడం కోసం ఈవిడ ఓడిపోతుందనమాట. అదయ్యే అంతరార్థం తప్ప ఇందులో కూడా పోటాపోటీలు ఎవరికీ ఉండవు. నీ విజయం నా విజయమే, నా విజయం నీ విజయమే అని చెప్తారు తప్ప ఎవ్వరు ఎక్కువ స్థాయి కాదు, తక్కువ స్థాయి కాదనమాట. కాబట్టి ఒక అమ్మవారు ఒక్క మంగళసూత్రం గురించి చెప్పిందంటే ఇందుకే కదండి. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమో నమః. తర్వాత అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారనమాట. ఎందుకు చూపిస్తాయి అంటే, అయ్యో అబ్బో మనవాడికి ఇక్కడి నుంచే కదా చుక్కలు కనిపించేది, కాబట్టి ఇక్కడి నుంచి చుక్కలు చూడడం ప్రారంభమవుతుంది, జీవితం అంతా చుక్కలే కనిపిస్తాయేమో అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. వెనకడికి ఒక కవి చెప్తారన్నమాట చమత్కారంగా. ఒక వ్యక్తికి జీవితంలో ఈ కష్టాలు భరించలేక, భార్య పెట్టే బాధలు భరలేక, పిల్లలు పెట్టే గోల భరించలేక, నేను ఎలాగైనా సూసైడ్ చేసుకుంటా, చచ్చిపోతాను, జీవితం విరక్తి వచ్చేసింది, చచ్చిపోదాం అని చెప్పి చచ్చిపోదాం అనుకునే ప్రయత్నం చేశాడనమాట. వాడు సగం దూరం దాకా వెళ్ళిన తర్వాత, కృష్ణా బ్యారేజ్ దాకా వెళ్ళిన తర్వాత, ఎందుకన్నా మంచిది, ఎలాగో చూస్తున్నాం కదా, ఎదురుకుండా శివాలయం కదా, శివాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకుందాం, మనం ఎదురుకుండా దర్శనం చేసుకుందాం అని చెప్పి మళ్ళీ వస్తామరావు ఈ జన్మలోకి. పెద్దలు చెప్పారు కదా, చచ్చిపోయేటప్పుడు దైవనామస్మరణ చేస్తే మళ్ళీ మోక్షం ఉంటుందో లేదో, మరలా వచ్చే జన్మలో కూడా ఇదే భార్య వచ్చిందనుకో, నేను ఎక్కడ వేగలకి వస్తాను, కాబట్టి చచ్చిపోయేటప్పుడు శివనామస్మరణ చేద్దాం, లేదా శివాలయ దర్శనం చేద్దామని వెళ్ళి అడతాను. వీడి కర్మ కొద్దీ అక్కడ శివుడు విషం తాగుతున్నటువంటి ఫోటో ఎదురుకుండా ఉందన్నమాట. శివుడు విషం తాగుతున్నాడే, ఈయనకి ఎప్పుడు ఏ పురాణ పఠనం చేయలేదన్నమాట.
ఏ పురాణం జిల్లా అసలు ఆ ఇతిహాసమే తెలియదు. శివుడు విషం తాగుతున్నాడు ఏంటి? కిందాక హాలాహల భక్షణం అని చెప్పి చిన్న రచించుంది దాని కింద పేర్లు రాశారు. అనుమానం వచ్చింది. గుళ్ళో అయ్యగారిని పిలిచారు. అయ్యగారు, నాకు ఒక చిన్న సందేహం. శివుడు ఎందుకండి విషం తాగుతున్నాడు అని అడిగినట. నీకు తెలియదురా? ఈయనకేమీ తెలియదు పాపం. పాపం ఆయన ఏదో ఆ ఒక్కరోజు ఆ యొక్క వస్త్రధారణ చేసినటువంటి ఆయన ఏదో పాపం చేతి కిందగా వచ్చాడనమాట. ప్రధాన అర్చకుడు వేరు, ఈయన చేతి కిందగా వచ్చాడు, అసిస్టెంట్ ఈయన. అబ్బో! వీడికి ఏమి తెలీదని చెప్పాననుకో, అబ్బో! ఈ అయ్యగారికి ఏం తెలియదు, వీడు బయటంతా చెప్పేస్తాడు వీడు. కాబట్టి ఎందుకేమిటి ఏదో ఒకటి చెప్దాంలే. చెప్పి ఎందుకేమిటిరా? నువ్వెందుకొచ్చావు ఇంతకి? నీకు ఆ డౌట్ ఎందుకొచ్చింది అసలు అన్నాడనమాట. ఎందుకురా నా ఊళ్ళో మా ఆవిడ పెట్టే బాధలు పడి నేను చద్దాం అనుకున్నానండి. చచ్చిపోదాం అనుకునేసరికి ఇక్కడికొస్తే ఈయన కూడా విషం తాగుతున్నాడు. అసలు ఎందుకు విషం తాగుతున్నాడు? ఈయన కూడా సూసైడ్ అటెంప్ట్ చేశాడా? చచ్చిపోదామని ఈయన కూడా అసలు ఆ భావం లేకుండా విషం ఎందుకు తాగుతాడు ఈయనంటే, నీకొచ్చిన బాధ ఆయనకి కూడా వచ్చిందిరా నాయన. ఎందుకనుకున్నావు? ఈ పరమేశ్వరుడు ఇంట్లో పెట్టే బాధలు తట్టుకోలేక విషం తాగాడురా అని చెప్పాడన్నమాట. ఆయనకేం బాధలుంటాయండి? ఆయనకి బాధలుంటాయా? ఎందుకుండవురా ఆయన? అసలు వివాహం చేసుకుంటే వివాహం అంటేనే ఈ యొక్క బాధలు తప్ప మరొకటి ఏముంటాయి? ఇక అంటే ఈ అయ్యగారికి కూడా కొన్ని బాధలున్నాయన్నమాట. అందుకనే దానికి పాణిగ్రహణం అనే పేరు పెట్టారు. సంవత్సరానికి 2 గ్రహణాలు వస్తాయి. అప్పుడప్పుడు కొన్ని గ్రహణాలు వస్తాయి. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వస్తాయి. కానీ ఈ 2 వెంటనే గంట ఒక పూటలో విడిపోతాయి. ఈ పాణిగ్రహం అనే గ్రహణం చూసావా? అది నువ్వు చచ్చేదాకా వదలదది. కాబట్టి పాణిగ్రహణం అంటే నదిరా నాయన అర్థం. అందుకే భార్యకి అర్ధాంగి అని పేరు పెట్టారు అని అయ్యగారు చెప్తున్నాడు. అర్ధాంగి అంటే ఏమిటంటే, నీకు జన్మ మొత్తంలో అర్థం కానిది ఎవరంటే ఆవిడ ఒక్కటే. జన్మ మొత్తం అర్థం కానిది ఎవరంటే అర్ధాంగి అంటారు. అందుకే అర్థమైందనుకో ఆవిడ పూర్ణాంగి అనేవారు. పూర్ణాంగి కాదు, ఇవిడ అర్ధాంగి అనమాట. అర్థం కాదు, నీకు ఎంత తలకిందులో తపస్సు చేసినా ఆ ఆవిడ మనస్తత్వం నీకు అర్థం కానే కాదు. అందుకే అర్ధాంగి అని పేరు పెట్టారు ఆయనకి. మరి శివుడు ఎందుకు సూసైడ్ చేసుకున్నారండి? సరే, నాకు మా ఇంట్లో కూడా అదే పరిస్థితి బాబు. నా భార్య మాట నాకు అసలు అర్థమే కాదు. ఎందుకు అరుస్తుందో, ఎందుకు అలుగుతుందో, ఎందుకు నవ్వుతుందో నాకు అర్థం కాదు. కాబట్టి పరమేశ్వరుడు ఎందుకు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారు. ఏమి లేదు నాయన, ఒకసారి పరమేశ్వరుడు, పార్వతీదేవి అందరూ కూడా కలిసి ఒకసారి గురి ఫోటో తీసుకుందాం అనుకున్నారు. ఫోటో ఎప్పుడు కూడా మీరేమో శ్రీశైలంలోనూ కాశీలోనే ఉంటారండి. ఎప్పుడు ఈ యొక్క ఉద్యోగాలను ఎప్పుడు క్యాంపులను తిరుగుతూనే ఉంటారు. నేనేమో కనకదుర్గమ్మ కొండ మీద అక్కడ ఒక్కదాన్ని కూర్చొని ఉండాలి. ఈ మనవాడు ఉన్నాడా కాణిపాకంలో ఉంటాడు. ఏ వీడున్నాడు, వీడు ఆరుదలతో అడు ఇటు తిరుగుతూనే ఉంటాడు. వీడికేమో బైక్ కొనిచ్చారు. మా పెద్ద అబ్బాయికి ఏమీ లేదు. వీడికేమో వాహనం కూడా ఎలుగిచ్చారు. ఇలాగ ఎప్పుడు మనం ఒక చోట ఉండము. సరే, మనందరం ఒకసారి గ్రూప్ ఫోటో దిగుదాం, లేదా ఒకసారి ఫ్యామిలీ డిన్నర్ చేద్దాం అనేటువంటి సందర్భం ఏర్పడిందనమాట. ఏదైనా కానీ సరే చేద్దాం అనుకున్నారు. సరే, గణపతి అందరూ వచ్చారు. కానీ పెద్దోడు ఏదే అని అమ్మవారు అడిగినారు. అబ్బో, పెద్దోడు ఇప్పుడే వస్తున్నాడమ్మా. ఈ కొండ ఎక్కలేక మా కర్మ కొద్దీ కొండలన్నీ మా అమ్మ నాన్న కొండల మీద ఉంటారు. నాకేమో ఈ యొక్క బైక్ ఇచ్చారు. ఇదేమో నేనేమో ఇంతున్నాను. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇది ఎలుకేమో ఇంతే ఉంది నా, ఇది ఎప్పుడు మోసాను, ఎప్పుడు వెళ్ళానని చెప్పి ఎలుకని తిట్టుకుంటూ బతుకుని నడవే పద అని ముక్కుతూ మూలుగుతూ కొండ ఎక్కాడనమాట. అప్పుడే రొప్పుతా ఉన్నాడేమో. రొప్పుతా ప్రశాంతంగా ఉండేసరికి ఈలోపు అది ఎలుక కదా, అది ఎలుక తిన్నగా ఉండదనమాట. ఈ కాలసందులో నుంచి బయటకు వచ్చిందనమాట. ఎందుకు వచ్చావే అని ఇలా వంగి చూసేసరికి పొట్టేమో సరిగా సహకరించట్లా, స్థూలకాయం. ఎక్కడ ఈయనేమో డైటింగ్ చేయడాయే ఇలా తొంగి చూసాడు. ఎలుక అటు ఇటు పరిగెడుతుందనమాట. ఈ ఎలుక రావడం చూసి పరమేశ్వరుడి మెడలో ఉండేటువంటి సర్పం చూసిందనమాట. ఇప్పుడు దొరికిందిరా ఎలుక. ఎంతకాలం బట్టో ఈ ఎలుకని తిందామని నేను చూస్తున్నాను. ఈయన దగ్గర ఉన్న దగ్గర నుంచి పాలు పోయడము, గుడ్లు పెట్టడం తప్ప ఎక్కడ నా ఎన్వి తిని చాలా రోజులు అయిపోయింది. నేను నాగులు చవితని చెప్పి పరమేశ్వరి మెడలో చెప్పి నాకు పాలు పోసేస్తారు, నా నెత్తిన పాలు పోస్తారు, నేనే తడిచిపోయి వస్తుంటే ఆ గుడ్లు పెడతారు. ఏమి నేను మేంగలేక చావాలి. ఇంకేమన్నా చిమ్మిలి చరువులు పెడతా నా మొహాన. కొన్ని సందర్భాల్లో నేను తిన్న ముర్రు అంటే నా మూతికి రాసేస్తూ ఉంటారు. ఎనవి తిని ఎన్ని రోజులు అయిపోయింది. నేను స్వచ్ఛమైన ఫ్రెష్ ఎనవి ఇది ఎలుగు దొరికిందని చెప్పి దాన్ని తినే ప్రయత్నం చేసిందన్నమాట ఈ సర్పం. ఇది చూసి ఈ అమ్మవారు, అదుగో ఊరుకోండి, మీ మెడలో పాము మా అబ్బాయి వాహనాన్ని తినేస్తుంది, పట్టుకోండి అని చెప్పి ఇలా తొడ మీద కొట్టిందనమాట. అమ్మమ్మ నిజమే, నాగేంద్ర నువ్వు ఆగవయ్య అని చెప్పి ఈ పాముని ఇలా దారి మీద మెడలో ఇలా ఒక చేతిలో లాగుతున్నాడు అనమాట. ఈ లాగుతూ ఉండేసరికి అప్పుడే పళని నుంచి సుబ్రహ్మణ్య స్వామి చక్కగా వచ్చాడు. ఆ పార్కింగ్ ఆ బైక్ తీసుకుని లోపలికి వచ్చేసాడు. ఈ నెమల వాహనం మీద వాహనం కూడా వెహికల్ కూడా లోపలికి వచ్చేసింది. దాన్ని ఎక్కడైనా పార్కింగ్ చేసి రావాల్సింది పాపం. ఈ ఎలుక వాహనం మీద డైరెక్ట్ వచ్చేసాడు అనమాట. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి అదిగో ఇంతకాలం బట్టి చూస్తున్నాను, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరుండి నాకు ఇప్పుడు ఇదే గోలనమాట. ఈ పాము ఉంది చూసావా, పాముని ఎప్పుడైనా చంపి పడేద్దాం. ఈ చంపి పడేస్తాక నాకు ప్రశాంతం ఉండదని చెప్పి పాముకి నెమలికి పడదు కదండి. ఆ నెమలి వచ్చి పాముని పట్టే ప్రయత్నం చేసిందనమాట. ఎలుకేమో
ఎలుకనేమో పాము తరుగుతోంది. ఈ పావునేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనమైనటువంటి ఆ నెమలి తరుగుతోందనమాట. ఈయనేమో నువ్వేది ఎక్కడికి గోలైపోయి నువ్వాగని చెప్పి ఆ నెమలి వెనక లాగుతున్నాడనమాట. గణపతి చూస్తే ఆ గోలలో ఉన్నాడు. పరమేశ్వరుడేమో పాము లాక్కుంటూ ఉన్నాడు. ఈ పాముని తినేసే ప్రయత్నంలో ఏమో ఆ నెమలి వాహనం ఉందన్నమాట. ఈలోగా ఇది ఎక్కడికి పోవాలని చెప్పి అయ్యవారి వాహనం వచ్చిందన్నమాట. అయ్యగారు ఏమిటి మీ గోల? ఎందుకబ్బా ఈ రుసరుసలు ఎందుకు ఈ గోలని చెప్పి నందీశ్వరుడు వచ్చాడు. వచ్చావా రా నీ సంగతి చూస్తా అని చెప్పి అమ్మవారి దగ్గర ఉండేటువంటి వాహనం సింహవాహనం దాని మీద పడే ప్రయత్నం చేసిందనమాట. సింహవాహనం ఈ నందీశ్వరుడు పాపం ఏం కూడా అమ్మ వచ్చే తినేసే ఏం బాధ లేదు ఈ నేలబడి ఈ దగ్గర పని చేస్తున్నాను కదప్ప ఒక టీఏ లేదు ఏమీ లేదు కనీసం పింఛను కూడా ఇవ్వట్లేదు పెళ్ళి పెట్టలేక ఎక్కడ ఏడ్చాను కనీసం ఒక సెలవు రోజు కూడా ఇవ్వట్లేదు ఈయన ఎందుకు వచ్చి నీ గోళ నన్ను తినిపడేసే ఒక దరిద్రం వదులుతుంది తినేసేయమ్మా తినేసి అన్నాడు. అయ్యవారేమో నువ్వెక్కడికి అని చెప్తే నువ్వెక్కడికి నందీశ్వరా నువ్వు లేకపోతే నాకు వాహనం ఉండదు నువ్వు రా అని చెప్పి ఒక చేత్తో పావుని ఒక చేత్తో నందీశ్వరుడు వెనకలాగుతున్నాడు. వద్దు మహానుభావుని అందులేసి నేను చచ్చిపోతానని చెప్పి ఆ నంది వాహనం వెళ్తుందన్నమాట. నువ్వు ఆగవయ్యా అని చెప్పి ఒక చేతితో ఏమో నాలుగు చేతులతో ఉండి ఒక చేతితో నందీశ్వరుని ఒక చేతితో ఈ సర్పాన్ని ఇలా లాగుతున్నాడు అనమాట. ఈలోగా పైన ఉన్నటువంటి గంగాదేవి ఒకసారి పక్కుమని నవ్విందనమాట. నవ్వేసరికి ఎందుకు నవ్వుతున్నావు గంగా అని చూశారనమాట. తీరిందా ఆనందం తీరిందా? నన్ను ఒక్కదాన్ని కట్టుకుంటే ఈ బాధ ఉండేది కాదు. నువ్వు ఇద్దరు పిల్లలు కావాలి ఇద్దరు చేసుకున్నావు అనుభవించు పెళ్ళి చేసుకున్నావు బాగానే ఉంది మరి ఇద్దరు పిల్లలు కన్నావుగా నాకంటే పిల్లలు లేరు నేను ఫ్రీ బోర్డు నేను ఎక్కడికైనా మన ఇద్దరం ఉన్నావు ఎక్కడికైనా ఎగలొచ్చు ఎక్కడికైనా ఆనందించవచ్చు ఇద్దరి పిల్లల్ని కన్నావు అనుభవించు సంసార సుఖం అనేటువంటి దాన్ని నువ్వు కూడా అనుభవించవయ్యా అనుభవించని చెప్పి ఆవిడ పక్కుమని నవ్వుతుందన్నమాట. గంగాదేవి నవ్వేసరికి ఆ నోటి తుంపరలు అమ్మ నవ్వితే అంతే కదండి తుంపరలు పడతాయి. ఆవిడ నవ్వేసరికి ఆవిడ జలధారలు మొత్తం ఈ మూడవ కంటి మంట మీద పడనమాట. ఎర్రటి పెనం అట్ల పెనం మీద ఇలా నీళ్ళు తల్లి చూడండి చిస్సమంటుందన్నమాట చప్పుడు. ఈ కంటి మంట మీద పడేసరికి చిస్సమంటుందన్నమాట. ఈ చప్పుడుకి ఆవిడ చూసింది. ఏటబ్బా చప్పుడు అనేసరికి ఆ పైన చూస్తుంది అనమాట ఈ పార్వతీ అమ్మవారు. ఇక్కడికి కూడా మన ఫ్యామిలీ ఫోటోలు కూడా దాన్ని తేవాల్సిందేనా నువ్వు? దాన్ని ఎందుకు తెచ్చావు నువ్వు? మనందరం కూర్చొని ఫోటో దిగుదాం లేదా డిన్నర్ చేద్దాం అనుకున్నాం. నువ్వు దాన్ని ఎందుకు తీసుకొచ్చావు? అమ్మవారు వస్తుంది ఆడిపోయాడు. దిక్కుమాలి సంసారం పోతే పొండా అని చెప్పి ఈయనందరూ కూడా చూసుకుని నేను విషం దాగి చచ్చిపోతాను చెప్పి ఆయన విషం తాగాడరా ఈ గోల భరించలేక. అందుకురా ఆయన విషం తాగిందని చెప్పారు చమత్కారానికి. అప్పుడు పరమేశ్వరు విషం తాగారంటే ఇది కాదు కదండి. ఇది కాదనమాట. వెంకన్న అంతరార్థం వేరేలాగా ఉంటుందన్నమాట. ఆయన లోకాలను రక్షించడం కోసం విషం తాగినవాడు అనమాట. కాబట్టి పరమేశ్వరుడికి కూడా సంసార బాధలు తప్పలేవయ్యా అని చెప్పడానికి ఈ బాధలు అన్నమాట. ఈ యొక్క చమత్కారమైన కథ చెప్తారనమాట. కాబట్టి ఈ యొక్క అరుంధతీదేవిని చూపించే సందర్భానికి చూపిస్తారన్నమాట. ఈ చుక్కలు చూపిద్దాం అనే దగ్గర మనం ఈ యొక్క ఆపుకున్నాం ఈ యొక్క ప్రసక్తిని. అక్కడ చుక్కలు చూపిస్తారు అరుంధతి దేవిని చూపిస్తే సందర్భానికి ఏమవుతుంది అంటే ఈ సృష్టి బ్రహ్మాండం మొత్తం మీద దేహంతో స్వర్గలోకానికి వెళ్ళిన దంపతులు ఎవరైనా ఉన్నారంటే అరుంధతీదేవి వశిష్ఠుల వారు ఒక్కరేనమాట. అరుంధతి వశిష్ఠుల వారు వాళ్ళ యొక్క అనుగ్రహం ఎంతటిదయ్యా అంటే ఆఖరికి సీతారాములు కూడానండి. సీతారాములంతటి వారు కూడా మనకి శుభలేఖ వేస్తే సీతారాములు ముద్ర లేకుండా వేయకూడదంటారు. ఏ శుభలేఖ కూడా శివపార్వతులు సీతాదేవి ముద్ర ఉండి తీరవలసిందే. ఆ శుభలేఖ అనిపించుకోదు లేకపోతే. కాబట్టి యథార్థానికి సీతారాముల ముద్ర శివపార్వతుల ముద్ర కలిగి ఉండాలన్నమాట. తర్వాత మీ ఇష్టదేవాలు ఎవరైనా వేసుకోవచ్చు. కానీ వీరిద్దరు మాత్రం ప్రధానం. ఆది దంపతుల వారు ఆదర్శ దంపతులు వీర్లు. కాబట్టి అంతటి మహానుభావులు అరుంధతి వశిష్ఠుల వారు. కాబట్టి ఆవిడ ఉండే దిక్కుకు తిరుగుతారనమాట. అది రాత్రి కానీ పగలు కానివ్వండి. ఎందుకంటే కాబట్టి దక్షిణామూర్తి ఎటు ఉంటాడంటే దక్షిణానికి అన్నట్టు ఆవిడ తూర్పు భాగం ఈశాన్య పక్కన ఉంటుంది అరుంధతీదేవి. ఆవిడ మీద పరిపూర్ణ నమ్మకం ఉంచి అమ్మ అరుంధతీదేవి నీ అనుగ్రహం వల్ల మా బిడ్డకి వివాహం చేసాం కాబట్టి ఈ దంపతులు ఇద్దరు కూడా నమస్కరించుకుంటారనమాట. అమ్మ నీ ఉండేటటువంటి పాతివ్రత్యంలో 100వ వంతైనా సరే నా బిడ్డకి కనుక వసంగితే ఆ యొక్క పాతివ్రత్య మహాత్యం చేత ఇరువురు దంపతులు కూడా నిన్ను నూరేళ్ల పాటు కలకాలం సంతోషంగా వర్ధిల్లుతారు తల్లి. అంతటి ప్రేమానురాగాలు కలిగినటువంటి దంపతులు మీరు. కాబట్టి ఇప్పటికైనా చూడండి ఎవరైనా వృద్ధ దంపతులు వచ్చిన పెద్దవాళ్ళు ఆయనకు 90 ఏళ్ళలో ఈవిడికి 85 ఉన్నాయనుకోండి వెళ్ళరా పార్వతీ పరమేశ్వరులు ఉన్నారా వాళ్ళకి వెళ్ళి నమస్కారం చేసుకుంటారా పుణ్యం వస్తుంది. అంత ప్రేమగా బతకాలరా నాన్న మీరు అంటారు కదా. అంతటి ప్రేమైక మూర్తులు అరుంధతి వశిష్ఠుల వారనమాట. వాళ్ళకి నమస్కరించుకుంటే ఆ యొక్క దంపతుల అనుగ్రహం చేత నిండు 100 ఏళ్ల పాటు కలకాలం చల్లగా వర్ధిల్లుతారన్నమాట. అంతటి విశేషమైనటువంటి కృతం అన్నమాట. అందుకే పరమేశ్వరుడు విషం తాగినా సరే పార్వతీదేవి అంత ధైర్యంగా ఎందుకు ఉండగలిగిందంటే ఆవిడ మంగళసూత్రం మహిమ ఆవిడకి తెలుసు అన్నమాట.
ఎందుకంటే సమస్త దేవతామూర్తులు వచ్చి స్వామి ఒళ్ళు కొవ్వెక్కి సముద్ర మథనం చేసాం, పాల సముద్ర మథనం. మా దురదృష్టం కొద్దీ అమృతం రాలే, విషం వచ్చింది. వచ్చినప్పుడేమో ఐరావతం, అమృతం వచ్చినప్పుడేమో అందరూ స్వీకరించారు. కనీసం ఈయన ముఖం కూడా చూడలేదు ఎవరు కూడా. అందుకే మన లౌకిక ప్రవర్తన కూడా ఇదే అన్నమాట. నీకు సహాయం చేసినప్పుడు ఎవరికి సహాయం చేస్తాడో వాడి యొక్క నిజంగా కష్టాల్లో ఉన్నప్పుడు వాడు గుర్తొస్తాడు. నువ్వు సుఖాలు అనిపించినప్పుడు వాడు గుర్తొస్తే నువ్వు నీ అంత అదృష్టవంతుడు ఉండడు. కానీ వాడు గుర్తురాడు. కష్టం వచ్చినప్పుడేమో హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పి కైలాస పర్వత స్థానంలో వెళ్ళారు. ఏమిట్రా అన్నారు పరమేశ్వరుడు. స్వామి ఇలాగా అమృతం మేము కోరి సముద్ర మథనం చేసాం, పాల సముద్ర మథనం, విషం వచ్చింది మరి. ఏమిటి పరిస్థితి? అది సముద్రం మీద నుంచి వెళ్తే సముద్రం ఇంకిపోతుంది, పర్వతాల మీద వెళ్తే పర్వతాలు కాలిపోతున్నాయి, అరణ్యాలు కాలిపోతున్నాయి. నన్నేం చేయమంటారంటే కొద్దిగా విషం పుచ్చుకుందరు అంటారు. ఊహలాగా ఎంతటి దయామయుడంటే పరమేశ్వరుడు. విచిత్రం చూసా, మనం చెప్పుకునేదేమో లలితా సహస్రనామం. ఈ వ్యాఖ్యానం మొత్తం అంతా మీద 90% వచ్చేటటువంటి నామాలు పరమేశ్వరుడి నామాలు. అంటే ఇద్దరు వేరుగా, ఇద్దరు ఒకటే అని చెప్పుకోవడం కోసం అనమాట. ఆ యొక్క భస్మం విషం వచ్చేసింది హాలాహలం, దాన్ని మీరు పట్టుకొని విషం తాగుదని చెప్పారు. సరే ఒక్క నిమిషం మా ఆవిడ పర్మిషన్ తీసుకొని వస్తాను చెప్పి చక్కగా వెళ్ళాడనమాట. ఏమిటండి ఇవాళ ఏంటి అప్డేట్స్ అని అడిగింది ఆవిడ. ఏం లేదు పార్వతి, మన పిల్లలు వచ్చారు, ఇలాగా ఫలానా ఔషధం తీసుకోమంటారు. ఏమి ఔషధం అంటే కాఫీనా, పాలా, జ్యూసా, బాదం పాలా, ఇలా లిమ్కానా, థమ్సప్పా తాగడానికి. ఏం లేదు కొద్దిగా విషం మీద వచ్చిందో ఇప్పుడు తాగమంటారంటే ఓకే క్యారీ ఆన్ తాగేసింది అనమాట. ఇది ఎక్కడి విచిత్రం అని చెప్పి పరీక్షిత మహారాజు గుండెలు బాదుకున్నాడు. ఏమయ్యా, ఏ భార్య అయినా సరే భర్తని విషం తాగమంటుందయ్యా? ఇదెక్కడి విచిత్రం అయ్యా? పార్వతీదేవి అంతటి మహాసౌందర్యవతి, అంతటి మహాయిలాలు, ఆయన్ని విషం తాగమంటుందంటే అదేనయ్యా విచిత్రం. ఆవిడ మంగళసూత్రానికి విలువ ఆవిడకి తెలుసు, మంగళసూత్రం మహిమ ఆవిడకి తెలుసు. మంగళసూత్రమును మదిని ఎంత నమ్మిందో కాబట్టి మంగళసూత్రం విలువ తెలుసు కాబట్టి నా మెడలో ఈ యొక్క మంగళసూత్రాలు ఉండగా ఎవరి యొక్క ఎంత ఆపద మాత్రం పరమేశ్వరుడికి సంభవిస్తుంది. మంగళసూత్రాలు స్వచ్ఛంగా పసుపు కుంకాలతో చల్లగా ఉన్నంతసేపు భర్తకి ఎటువంటి ఆపద రాదు అనే విషయం నాకు తెలుసు. నేను సర్వమంగళాదేవిని. నా భర్త విషం తాగితే ఏమవుతుంది, కొండ మించి దూకితే ఏమవుతుంది, ఏమీ అవదని చెప్పి ఆవిడ మంగళసూత్రాలు విలువ ఆవిడకి తెలుసయ్యా అని చెప్పి చెప్పుకోవడం. ఈ కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమో నమః. కాబట్టి నా భరతమాత యొక్క అనుగ్రహం చేత భారతీయ స్త్రీలందరూ కూడా మంగళసూత్రాన్ని గౌరవిస్తూ ఆ మంగళసూత్రంలో గౌరీదేవిని చూసుకుంటూ నమస్కరిస్తూ ఆ జగన్మాత అనుగ్రహం వల్ల ఈ అమ్మా న్యూస్ ఎక్స్ప్రెస్ తరపున ఈ కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి సమస్తమైనటువంటి స్త్రీమూర్తులందరికీ కూడా ఆ జగన్మాత అనుగ్రహం చేత సమస్త ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మంగళాశాసనపరే మదాచార్య పురోగమై సర్వైశ్రీ పురే సుకృతాయాస్తు మంగళం. శ్రీ గురుభ్యో నమో నమః.